మంచిది. ఈరోజు ఇప్పుడు ఈ సెక్షన్లో దావీదు కుటుంబం కోసం ఎంతవరకు అవుతుందో చూద్దాం. ఎంతమంది హోంవర్క్ చేశారు? చేయతండి. వైగారు ఎత్తారు, అది నా సంతోషం అన్నారు. వెరీ గుడ్. దేవుడు ఎత్తిన వారు అందరినీ దీవించిన గాక. వీలైతే వాళ్ళందరికీ పెన్నులు ఇచ్చేయండి. ఎత్తేసి ఉంచితే మీకు పెన్ వస్తుంది. ఎత్తేసి ఉంచితే మీకు పెన్ వస్తుంది. ఇచ్చిన వాళ్ళకి ఇవ్వకండి, ఆల్రెడీ పెన్ ఇచ్చిన వాళ్ళకి ఇవ్వకండి. అవి ఏం చేసుకుంటారు పెన్? ఉన్నాయి 3 ప్యాకెట్లు తెచ్చానా? 3 అవగొడిచానా? మీరు అంత అదృష్టవంతులు. ఎక్కడైనా ఒక సెట్ అవుతుంది. మీకోసం స్పెషల్గా అమెజాన్లో తెప్పించాను నేను. నిజమే, అన్నీ నిజాలే. ఎత్తిన వాళ్ళు చెప్పండి, ఎంతమంది దావీదుకి పిల్లలో? బాబు మైక్ 19 ఒకటోసారి. ఇగో ఇద్దరు పిల్లలు పుట్టారు ఇక్కడ. 20 ఒకరు 20 రెండో పాట 20 ఒకటోసారి, 20 ఒకటోసారి, రెండోసారి. ఎవరు చెయ్యొత్తే ఇంకోటి ఏదో ఉన్నట్టు. ఆడపిల్ల కాదు. 19 మీరు ఆ లెక్కలు 20 కానీ మగవాళ్ళు 19 మంది. 19 అంటండి. పాట మళ్ళీ వెనక్కి వస్తుంది. 19 కొడుకులు 19 మంది అంట. కాదన్నోళ్ళు చేయొద్దండి. మీరు రాసిన రిఫరెన్స్లోనే చెప్పండి చాలు. 19 ఇంకా అందరూ 19 అనేసరికి 19. ఇప్పుడు అందరికీ ప్రశ్న. మీరు నా ప్రశ్న జాగ్రత్తగా ఆలకించాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. 19 మందిలో కొంతమంది మనకు తెలుసు, ఓకే, అందరూ తెలియదు. కానీ దాన్ని ఏమంటారంటే గ్రాండ్ ష్యూర్గా పరలోకంలో వీరు ఉంటారు అంటే దావీదు పరలోకంలో ఉంటాడు ఉండడా? చెప్పాలి. సమూయేలు ఉంటాడు ఉండడా? దానియేలు ఉంటాడు ఉండడా? అబ్రహాం ఉంటాడు ఉండడా? అలాగా ఖచ్చితంగా స్టాంప్ వేసినట్లుగా దావీదు కొడుకుల్లో ఎంతమంది పరలోకంలో ఉంటారు? జాగ్రత్తగా ఆలకించి చెప్పాలి. నోరు జారారా ఫైన్ వేసేస్తాను. నోరు జారారా ఫైన్ వేస్తాను. ఎంతమంది పరలోకం వెళ్ళుంటారు? మీకు చెప్పింది అర్థమైంది కదా? స్టాంప్. ఇంకేం అవునో కాదో అన్నట్లుగా వెళ్ళుంటారు అని ఎంతమంది అయి ఉంటారు? 19 మంది ఉన్నాయి. మీరేం సమాధానం చెప్పారండి? బైబిల్లో రాయబడిన వాళ్ళు ఉంటాయా? అబ్షాలోముది ఉంటుందా? అమ్నోనుది ఉంటుందా? ఎవరు? ఇత్రియాము. ఆయన పరలోకం వెళ్ళినట్టుగా మీకెలా తెలుసు? ఒకవేళ అయ్యుండొచ్చు, అంతేనా? స్టాంపు కాదు. మీరు స్త్రీ అయిపోయినప్పుడు బతికిపోయారు. ఇంకా ధైర్యం ఉన్న వాళ్ళు చెప్పండి. ఇంకా ఎవరెక్కడ సో అంటున్నారు. బాబు సుత్తితే అమ్మా, సుత్తిదిగా. సొలొమోను ఇక్కడ సొలొమోను పరలోకి వెళ్ళి ఉంటాడా? ఈ మీ వెనకదలో ఉంది పోరాటం. నేను అందేంటి? వెళ్ళే ఉంటాడు, వెళ్ళకపోయి కూడా డౌట్ కదా? డౌట్ కాదు, స్టాంప్. షిమ్యా ఆడవాడు. మీరు ఎవడైనా ఎల్లుంటాడంటే ఎలా ఎల్లుంటారు? నాకు బైబిల్ ఆధారం చెప్పాలి. బాబు మీ కళ్ళద్దాలు పట్టుకెళ్ళిపోతున్నా. చెప్పండి. ఎవడోకడు ఎలాగెళ్ళుంటాడు? మనం ఏమో చెప్పలేం. అంటే అది కూడా ఊహే. ఎల్లుంటాడు మరి ఏమో ఆ ఆత్మలు ఏమో మనకు తెలియదు. మన పిల్లల్ని కడుపులో ఉన్నప్పుడు చచ్చిపోయిన వాళ్ళు ఏమవుతారో ఇదేమో మనకు తెలియదు. ఆ సైన్స్ తెలియదు. ఆ పరలోకం వెళ్ళాక మనకు తెలుస్తుంది. వాడు పాపము చేయలేదు, పుణ్యము చేయలేదు. అలాగా. సరే, దానియేలు అండి. దానియేలు ఇంకొక పేరు ఉంది, చెప్పండి. కిల్యాబుకి ఇంకొక పేరు. అది కలుపుకొని మీరు 20 మంది చెప్పేస్తారేమో. ఎవరైనా మహానుభావులు ఉంటారు, మంచి పేరు చెప్పారు. కిల్యాబు పరలోకి వెళ్ళినట్టు మీకు ఎలా తెలుసు? దేవుడి మీద అనుకున్నాడు. మీకు చూపించారా? ఎక్కడ వచనం ఉందా? దేవుడి మీద అనుకున్నాడు. వచనం ఉందా? 1వ అధ్యాయంలో దానియేలు 1వ అధ్యాయంలో ఏమనుంది? ఏ దానియేలు? ఆయన బానిసలుగా తీసుకొచ్చినప్పుడు ఎవరు? ఆ దానియేలు ఎవరు? ఈ దానియేలు ఎవరండి? బాబు సబ్బి కూర్చోండి. వందనాలు. కూర్చోండి. దావీదు కాలంలో ఉన్న దానియేలు కొడుకు. వీళ్ళు చెరకి రాజులందరూ అయిపోయిన తర్వాత చెరకి వెళ్ళిన వాళ్ళు ఆ దానియేలు. దీనికి దానికి 100 సంవత్సరాలు తేడా. ఆ దానియేలుకి ఈ దానియేలుకి. ఈ దానియేలు వెళ్ళుంటాడండి బాబు. ఆయన వెళ్ళకపోతే ఎవరు వెళ్ళాం? దావీదు కొడుకుల్లో ఎవరు అంటే, నేను ఎందుకు ఈ మాట కూర్చుకు చెప్తున్నానంటే, మిమ్మల్ని ఏదో హింస పెట్టేది కాదు, నాకు ఆలోచన లేదు. దాని తర్వాత ఆలోచిస్తే దేవుని యొద్ద నుండి ఒక స్టాంప్ తీసుకున్నాడు
దావీదు దేవుని ఎదుటి నుండి ఏం స్టాంప్ తీసుకున్నాడు? సరే నన్ను మందిరం కట్టొద్దు అంటున్నావు కదా, కట్టను కానీ నా కుటుంబం నీ సన్నిధానంలో నిత్యము ఉండునట్లుగా, అంటే ఆయన ఆమేన్ అన్నాడు దేవుడు. ఆమేన్ అన్న వాళ్ళకి అంటే ఎల్లుంటారు కొంతమంది, మీరు చెప్పింది రైటే, కానీ మనకి సరైన ఆధారాలు లేవు. ఎల్లుంటారు. దావీదు 19 మంది ఎంతోమంది ఎల్లుంటారు, లేకపోతే 19 మంది కూడా అమ్నోను చచ్చిపోతున్నప్పుడు క్షమించి ప్రభువా అని ఉంటాడు, అబ్షాలోము చచ్చిపోతున్నప్పుడు కూడా క్షమించి ప్రభువా అంటాడు. చెప్పలేము. సౌలు కూడా, ఇంత అన్యాయం చేసిన సౌలు కూడా చెప్పలేము. మనము ఎల్లోల్ని తీసేయలేము, తీసేసిన వాడిని మనకు అనవసరం. అది నేనేమంటున్నానంటే, ఇంత దేవుని దగ్గర నుంచి అధికారం పొందిన ఇంటికే దిక్కులేదు. నా కుటుంబానికి ఏంటి? నీ కొడుకులు ఏమవుతారు? నీ కుమార్తెలు అవుతారు. నేను ఎంతమందినో చూశాను. నాకు భయం వేసింది. అప్పుడే ప్రకాశయ్య గారి వాక్యాలు కూడా ఎక్కువ ఆలకిస్తున్నాను. ఆయన అంటున్నాడు, సేవకి వెళ్తే మీ పిల్లలకి ఇంజనీరింగ్లు ఎంబీబీఎస్లు ఎందుకు చదవాలి, 10th క్లాస్ చాలు అంటున్నాడు ఆయన. ఇది ఒకటి. రెండవది, దేవుడు నాకు చూపించాడు, హాటియా ప్రాంతానికి వెళ్ళమని దేవుడు స్వరం ఇచ్చి చూపించాడు. మా అబ్బాయి, పెద్ద అబ్బాయి, ఇందాక లేచాడు కదా, మళ్ళీ ఒకసారి మరి దేవుడు ఎందుకు నడిపిస్తున్నాడు? ఈ అబ్బాయి 10th క్లాస్లో 9.7, ఏదో మామూలు చదవలేదు, 9.7 అబ్బాయికి వచ్చింది. నేను అన్నాను, నువ్వు కాలేజీకి వెళ్ళడానికి లేదన్నాను. ఏమి అన్నాడు? చాలు అన్నాను. చాలు అంటే మళ్ళీ చెప్తానులే ఏదో విషయం అన్నాడు. కాలేజీలు ఓపెన్ అయిపోతున్నాయి. వీళ్ళ ఫ్రెండ్ జాయ్, మంచోడు అబ్బాయి. ఆ అబ్బాయి వచ్చాడు, అంకుల్ అందరిలాంటి అబ్బాయి మీ అబ్బాయి కాదు, నాకు తెలుసు, వాడిని ఆపకండి, నేను సీట్ చూస్తున్నాను ఎక్కడ చదవాలో అని. అంటే లేదు బాబు మళ్ళీ చెప్తాను అన్నాను. ఈలోపు ప్రభు మాట్లాడాడు, హాటియాకి పంపించమన్నాడు. HEART, హార్ట్ కాదు, హాటియాకి పంపించమని 2 సార్లు పలికాడు ప్రభు. ఎందుకంటే నాకు హాటియా అనే పదం అప్పుడు దాకా నేను వినలేదు. ఇది ఏంటి అని మర్నాడు ఇందాక పాట పాడిన హనోక్ని అడిగితే గూగుల్లో చూశాడు. అన్నా ఇది జార్ఖండ్ దగ్గర ఉందన్నా అని అన్నాడు. సరే ఇవన్నీ కాదు స్టోరీ. నేను మొత్తం మీద 10th క్లాస్తోనే మా అబ్బాయిని ఆపేశాను. అప్పుడప్పుడు మీ ఇద్దరం కలిసి ఎవరింటికైనా వెళ్తే వెంటనే ఈ అబ్బాయి అప్పుడు 16 సంవత్సరాలు కదా, ఎవరిని చూసి ఫస్ట్ అడిగిన పాట, బాబు ఏం చదువుకుంటున్నావు అని అడిగేవారు. ఏం చదువుకుంటున్నావు అనేసరికి ఈయనకి ఏం చెప్పాలో తెలియక నాకు ఆశ ఇలా చూసేవాడు. నాకు చాలా వీడికి ఏ సమాధానం చెప్పాలి. 1 సంవత్సరం పోయిన తర్వాత ఒక మాట అన్నాడు, డాడీ మనది ఒక రికార్డు అన్నాడు. ఏంటి రికార్డు? 1 సంవత్సరం కాదు, 4 సంవత్సరాలు పోయాక ఒక రికార్డు డాడీ అన్నాడు. ఏంట్రా రికార్డు? ఆల్రెడీ మమ్మీ ఫోన్ రికార్డు ఒకటి ఉంది, ఇంకేం రికార్డు అన్నాను. ఏ రికార్డు అంటే, ఈ కాలంలో ఎవరైనా సరే పిల్లలు తండ్రి కంటే ఒక క్లాస్ అయినా ఎక్కువ చదువుతారు, మనం ఒక్కరమే మీకన్నా తక్కువ చదివాను అన్నాడు. ఒక తండ్రి కన్నా గుండె పగిలిపోయింది. నేను అన్నాను, నేనేం అనలేదు, ఏం చెప్పాలో తెలియక నాకు ఏడుపు వచ్చేస్తుంది. సరేలే అనేసి లోపలికి వెళ్ళిపోయారు. దేవుడు నాకు ఒక మాట చెప్పాడు. మళ్ళీ వచ్చాను, నీ సీట్ రా అన్నాను. ఏం డాడీ అన్నాను. నువ్వు ఇందాక అడిగావు కదా, ఒక మాట అడుగుతాను చెప్పు, నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇప్పటి వరకు అప్పటి నుంచి 10th క్లాస్ నుంచి టచ్లో ఉన్నారా అన్నాడు. ఉన్నారు డాడీ అన్నాను. ఎవడైనా నీకన్నా పైన ఉన్నాడా? నాలెడ్జ్లో కానీ, ఇంగ్లీష్లో కానీ, హిందీలో కానీ, ఇంకా దేనిలోనైనా ఉన్నాడా అన్నాను. లేరు డాడీ అన్నాడు. లేదు డాడీ అంటే, ఇప్పటికే కాదు ఎప్పటికీ నీకు మీద ఎవడు ఉండడు, నీవే పైవాడుగా ఉంటావని చెప్పాను. దేవుని మహాకృపను బట్టి పోయిన 2 సంవత్సరాల్లో మళ్ళీ పరీక్షలు రాసి ఇప్పుడు మేము ఇద్దరం బ్యాచ్మేట్స్ అయ్యాం. ఆయన ఇంటరు, నేను ఇంటరే. ఆ మాట ఆయనకి చెప్పలేదు. ఇప్పుడు మళ్ళీ డిగ్రీ రాస్తున్నాడు. నాకన్నా ఆయన చెప్పిన మాట కొట్టివేయబడుతుంది. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ సాక్ష్యాలు చెప్తున్నానంటే, నాకు కాలేజీలు చూస్తుంటే భయం వేసింది. ఆ కాలేజీ విడిచిపెట్టినప్పుడు చూస్తుంటే 2 అమ్మాయిలు, 1 అబ్బాయి, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. ఆ యొక్క కాంప్లెక్స్లో, నేను విశాఖపట్నంలో సెంట్రల్ జైల్లో డ్యూటీ చేస్తున్నప్పుడు కాంప్లెక్స్లో వాళ్ళ మాటలు, వాళ్ళ ఇవన్నీ చూసి అదొకటి. రెండవది, నిజంగా సేవకుకి వెళ్ళాల్సి వస్తే ఎందుకు ఆ ఎంబీబీఎస్ చేయాలి, ఇంజనీరింగ్ చేయాలి అని బలంగా పట్టుకొని. మూడవది, దేవుడు పిలిచాడు అని వెళ్ళాం.
అక్కడ శాశ్వతంగా ఉండిపోతాడని నేను చెప్పట్లేదు. మరలా దేవుడు నా దగ్గర మరలా అక్కడ ట్రైనింగ్ అయిపోయింది. ఇప్పుడు 8 సంవత్సరాలు అయిపోయింది. ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం నన్ను చూశాడు. మంచం మించి లేగలేకపోతున్నాను నేను. నన్ను పట్టుకొని ఇలా లేపి డాడీ ఇంకొద్దు, మీరు ఆపరేషన్ చేయించేసుకోండి, ఎన్నాళ్ళు ఇలా పడతారు అన్నాను. అవునరా, ఇప్పుడు నువ్వు వచ్చావు, ఆర్టీఆర్ నుంచి వచ్చి నన్ను ఇలా చూసావు, నిజంగా నేను ఇంత బాధపడుతున్నాను. ఈ సంవత్సరానికి వచ్చే బాబు, ఈ సంవత్సరానికి వచ్చే, ఈ డిసెంబర్కి వస్తావు కదా, వచ్చి ఉండిపోవాలన్నాను. 2 నెలల క్రితం మళ్ళీ అన్నాడు, డాడీ మీరు డిసెంబర్కి వచ్చినప్పుడు ఉండిపోమన్నారు కదా, కానీ ఇంకొక 3 నెలలు ఉంటాను అన్నాడు. సరే 3 నెలలే కదా అని అనుకున్నాను. ఇంకా 3 నెలల తర్వాత ఈ అబ్బాయి వచ్చేస్తాడు, నాకు డ్రైవింగ్ చేస్తాడు. అంటే జగదీష్ అన్న గారి అబ్బాయి అనిలు, సోను కానీ వీరందరూ నా కుమారుల కంటే ఎక్కువ చేశారు. కానీ ఎంతైనా వారి ఇంట్లో ఉంటారు. నాకు రాత్రులు పిల్లడం కానీ, ట్యాబ్లెట్లు రమ్మడం కానీ మరి చేయలేని నాకు భయం. పాలు బాబు కానీ నేనంటే పడి చచ్చిపోతారండి వీళ్ళందరూ. నేను దూకమంటే దూకుతారు. నిజం, నేను దూకేయండి అంటే మారు మాట్లాడకుండా సేవకుడు చెప్పాడు మీ పరలోకి వెళ్ళిపోతాం, దూకేస్తాను. అలాంటి వాళ్ళు ఉన్నారు. అయినా మరి అందుబాటులో నువ్వు ఉంటే నాకు సంతోషం అన్నాను. వచ్చేస్తానన్నాడు. ఈ లోపుగా పోయిన నెలలో ఏం జరిగింది అంటే, ఆ పాస్టర్ గారు ఆటియాలోని ఒక ప్లేస్కి తీసుకెళ్ళారంటే, ఎవరి దగ్గర ఉంటున్నాడో ఆ పాస్టర్ గారు ఇలాంటి మా చర్చ్ అంతా ఇంతగా సగం ఇంత చర్చి ఇంత ప్లేస్కి తీసుకెళ్ళాడంట. ఇదేం చేద్దాం అనుకుంటున్నావు అన్నాడంట. అంటే మీరు టీ షాపు మీకు ఇష్టం కదా, అక్కడ ఫారిన్ టీ షాపు ఆయనకి ఇష్టం, ఆ పాస్టర్ గారికి పెడతారేమో అన్నాడు. కాదు, ఇది చర్చ్, వచ్చే నెల నుంచి చర్చ్, ఈ చర్చికి పాస్టర్ నువ్వే అన్నాడు. హల్లెలూయా. ఏంటి మీరు చప్పట్లు కొడుతున్నారు, మీకు సంతోషమే. నా దగ్గర ఎవడు ఉంటాడు? ఫోన్లో చిన్నవాడు వస్తాడు, చిన్నవాడు వస్తాడు, బైబిల్ కాలేజ్ అయిపోయింది, చిన్న అబ్బాయి. ఆయన బీటీహెచ్ చేశాడు డెహ్రాడూన్లో. బీటీహెచ్ చేసిన తర్వాత కాలేజీ అయిపోతుండగా నాకు ఫోన్ చేశాడు. ఏమనంటే, డాడీ మీతో ఒక విషయం చెప్పాలి. ఏంట్రా అన్న. ఏంట్రా అంటే, డాడీ నాకు అస్సాం వెళ్ళమని పిలుపు వస్తుంది డాడీ అన్నాడు. నా గుండెలో రాయి పడిపోయింది. ఈ ఆర్టీఐకి వెళ్ళడానికి 30 తిప్పలు పెడుతున్నాను. నాకు ఏ ట్రైన్ ఇష్టం లేదు, అదే డైలీ ట్రైన్ ఆర్టీఐకి వెళ్ళడానికి. బొకారో ట్రైన్. ఇప్పుడు అస్సాం అంటే ఇంకా నాకు పిచ్చి కోపం. ఆ మనుషులు కూడా చూశాను, కుక్కలు తిన్నోళ్ళు నాతో డ్యూటీ చేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అస్సాం వెళ్ళగరా బాబు అనుకుంటే, ఈ లోపు అన్నాడు అయిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్ళిపోమంటారా లేకపోతే ఇంకొక కాలేజీ ఇంకొకటి చేయమంటారా అన్నాడు. నేనేం ప్లాన్ చేశానంటే, దేవుడి కన్నా ఒక్కోసారి మనం దాటిపోతామండి. నేనేమనుకున్నానంటే, వీడు మరలా ఇంకొకటి చేస్తే ఈ లోపు అస్సాంను మర్చిపోతాడు అని చెప్పి బెంగళూరులో క్రిస్టియన్ సైకాలజీ చేస్తున్నాడు మా అబ్బాయి. ఇప్పుడు 2వ సంవత్సరం. ఆయన కూడా మార్చిలో వచ్చేస్తాడు. ఫోన్లే ఈడనే ఉంటాడు అనుకున్నాను. 3 నెలల క్రితం నాకు యోనాతాను పవన్ పాస్టర్ గారిని రాశాను. ఆయన ఫోన్ చేశాడు. ఏంటి పాస్టర్ గారు ఫోన్ చేశారంటే, ఆయన అంటున్నాడు, అస్సాంలో కొంతమంది విశ్వాసులు ఉన్నారంటండి, వాళ్ళకి పాస్టర్లు ఏంటంటండి, ఎవరినైనా చూస్తారా అని అడిగారండి. నాకు గుండె గుబీలు అనిపోయింది. మళ్ళీ అస్సామే అంటే, నన్ను 3 నెలలు పోయాక చెప్తామని చెప్పండి పాస్టర్ గారు అని అన్నాము. ఏమి చెప్పలేదు. దేవుని చిత్తం ఎలాగుంటుందో నా కోసం, మా బిడ్డల కోసం ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఇది సంతోషమో దుఃఖమో నాకు తెలియదు. మరి దేవుడు ఎలా నడిపిస్తే నేను అలా నడవాలని, నా చర్చి నాదనుకుని నేను ఏ రోజు దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటానని తీర్మానం చేసుకుని సేవకు వచ్చాను. 1000 మంది సంఘమైనా 10,000 మంది సంఘమైనా మనకు అనవసరం. ప్రభు వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి. అలాంటి వాళ్ళు కావాలి. అయితే ఈ కుటుంబాల్లో, ఇటువంటి ప్రపంచంలో మన బిడ్డలు ఏమవుతారు? దావీదు కుటుంబానికి దిక్కు లేదు. మన పిల్లలు ఏమవుతారని భయంతో ఈ వాక్యాన్ని ఆలకిద్దాం. దావీదు కుటుంబం. ఓకే, మొదటి వాని పేరు అమ్నోను. అమ్నోను అంటే మన భాషలో, తెలుగు భాషలో అర్థం ఏంటంటే నమ్మకస్తుడు. ఏంటండి? నమ్మకస్తుడు. కానీ ఇతడు ఏం చేశాడంట? నమ్మకంగా ఎందుకు పెట్టాడు ఆ పేరు అంటే, దావీదు ఇందాక చెప్పుకున్నాం కదా, కెయిలా పట్టణానికి గుండెలో గుబేలు మనిపోయి కెయిలా పట్టణం వాళ్ళు కూడా సహాయం చేయకపోతే ఆయన అనుకున్నాడు, ప్రపంచం అంతా అపనమ్మకంగా ఉన్నారు, కనీసం నా కొడుకైనా నమ్మకంగా ఉండాలని ఆ బిడ్డకి ఆ పేరు పెట్టాడు. హల్లెలూయా. కానీ అతనేం చేశాడంట? జారిపోయాడు. అతడికి ఏం కలిగిందంట?
మోహం కలిగింది. చెప్పాలి, ఏం కలిగింది? మోహం కలిగింది. ఎవరి మీద? ఎవరి మీద? తామారు ఎవరు? తామారు అని చెప్తారు, చెల్లి మీద అనాలి. ఇప్పుడు సేవకులు ఎవరి మీద మోహం కలుగుతుంది? మీరు కాదు, ప్రపంచంలో ఉన్న సేవకులు. సంఘంలో ఉన్న చెల్లెలు, సహోదరులు, సిస్టర్స్ మీద కన్ను పడుతుంది అయ్యగారులకి. అబ్బా ఎంత బాగుంది సిస్టర్, మీ ఆవిడని ఎప్పుడు కూడా ఏమి నా ప్రేయసి, నా ఐ లవ్ యూ అని చెప్పరు. అలాగా ఆ సమస్య వచ్చిందా సిస్టర్, గ్యాస్ సిలిండరా తెచ్చేస్తాను. ఆవిడ సీముడు తుడిచేస్తున్నారు, మీ ఆవిడ కన్నీరు తొట్టలేదు. మీరు కాదు, కన్నీరు తొడాలి. జాగ్రత్త. ఇంటిలో పాపం అని పెట్టాను దీనికి పేరు. ఏం పేరు? అదొక యోధా నాయకత్వంలో వస్తుంది. ఇంట్లో పాపం అంటే ఏంటి, బయట పాపం అంటే ఏంటి? ఇంట్లో పాపం అంటే సంఘములో ఉంటున్న వారి మీద నీ కన్ను పడితే ఎవరి మీద కన్ను పడినట్లంటే దేవుని భార్య మీద కన్ను పడినట్లు. ఎవరి మీద కన్ను పడినట్లు? చెప్పట్లేదు మీరు, భోజనాలు కొదలవద్దు చెప్పండి. ఈరోజు ఇంత చంపేస్తున్నారు ఏంటి అనుకోండి, క్షమించండి, ఈ రోజుకి నాకు క్షమించండి ప్లీజ్. ఇంకొక 2 గంటన్నర దేవుని భార్య మీద, నీ భార్య మీద కన్ను పెడితే ఎవరినైనా ఊరుకుంటావా? పలకాలి. మీరు మిమ్మల్ని అడగలేదు నేను, మీ టైం ఉంది. ఈరోజు మిమ్మల్ని తేల్చి పంపిస్తా. ముందు వాళ్ళకి అవుతుంది, కొంచెం సేపు ఓపిక పట్టండి, మీ దగ్గరికి వస్తా. చెప్పండి. దేవుని, నీ భార్యని ఎవరినైనా హాయ్ అన్నాడు అనుకో, అది ముసలిది అయిపోయినా ఒళ్ళు మండిపోదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, భార్యని చూస్తే ఒప్పుకోం, దేవుని భార్యని చూస్తే ఒప్పుకుంటాడా? ఈరోజు మారు మనసు పొందుదాం. మనం ఎవరు అంటే, దావీదుకి పెద్ద కుమారుడు ఎవరు? జ్యేష్ఠుడు ఎవరు? అమ్నోను. దావీదు తర్వాత ఎవరు రాజు అవ్వాలి? అమ్నోను రాజు అవ్వాలి. ఇప్పుడు దేవుని తర్వాత దేవుడు అనక, దేవుని సంఘంలో మనం జ్యేష్ఠులము, పాస్టర్లం కాదు. దేవుని సంఘంలో, దేవుడు కట్టిన సంఘంలో మనం ఎవరమండి చెప్పండి? పాస్టర్లం కామో, మొదటి కొడుకులు మనం. దేవుని తర్వాత మనం ఏలబోతున్నాం. వీడికి రాజ్యం ఎలా అని చూసుకోవాలి. కానీ ఏం చూస్తున్నాడంట? అబ్బా చెల్లి ఎంత బాగుందో, తేప కారుస్తున్నాడు. పోనీ తేప కార్చంట సన్నంగా అయిపోయాడంట. ఎలా దొరుకుతుంది, అలా దొరుకుతుంది, ఇలా దొరుకుతుంది. మన కొంతమంది అయ్యారు, మీరు కాదు, వాళ్ళు ప్రయత్నాలు చేసినట్లుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. వీడికి అవ్వట్లేదు, పాపం తెలివితేటలు లేవు. చిక్కిపోయాడట. చిక్కిపోతే యెహోనాదాబు చూశాడట. ఎవడు చూశాడు? వాడు ఇంట్లో వాడా బయటోడా? అది బంధువు అవుతాడు కానీ కొంచెం బయటోడే. దావీదు ఇంట్లో ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారు? 19. ఎంతమంది భార్యలు ఉన్నారు? 6. ఎంతమంది ఉపపత్నులు ఉన్నారు? ఎంతమంది సైన్యం ఉంది? ఎంతమంది సంరక్షకులు ఉన్నారు? దావీదు కుటుంబం. అంతఃపురంలో ఎంతమంది ఉంటున్నా వీళ్ళెవరు ఎందుకు చిక్కిపోతున్నాడో గమనించలేదు. వారెవరో చెప్పుతున్నాను వినండి, వాళ్ళే పాస్టరమ్మలు. వాళ్ళెవరు? నీ సంఘంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు, ఊరి విషయాలన్నీ కావాలి. నవ్వండి. ఇప్పుడు సిస్టర్, ఈ చీర ఏ బ్రదర్స్లో దొరికింది? మీరు తలకి ఏ రంగు వేసుకున్నారు? అవి న్యాచురల్గా ఉంది. సిగ్గు లేదా? ఎందుకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి లేచిపోయారు నీ సంఘం అలా, నువ్వు చూడట్లేదు. ఇంకోడెవడో వచ్చి ఎందుకు చూశాడు? వాడికి పెట్టేశాడు. వీడు ఏదో అయిపోతాడని వాడు పెట్టేశాడు బయటోడు. కానీ నువ్వు పట్టలేకపోతున్నావు. సేవకురాలు అలా చూడాలి, ఎవడు ఏం చేస్తున్నాడు అని. అంతేగాని పోయిన వారం ఏ చీర కట్టుకున్నాను, ఇదే నేను కట్టుకుంటున్నాను, ఇది చేసుకుని నువ్వు అందరూ వస్తున్నా నువ్వు రావు. నువ్వు ఒక చచ్చిన దానవు. నువ్వు అందరికంటే అరగంట ముందు ఉండాలి. ఈ రోజు నుంచి నువ్వు మారితే అందరికంటే అరగంట వెనక్కి వెళ్ళాలి. చెప్పండి, మాట్లాడరే. అందరికంటే అరగంట ముందు ఉండాలి. నువ్వెవడవు రా అంటే దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, నీ వల్లే సంఘం పాడైపోతుంది. నువ్వు చూడాలి, అందరూ నీ కుమార్తెలే. నీ కుమార్తె మాత్రమే నీ కుమార్తె కాదు, నీ కొడుకులు మాత్రమే నీ కొడుకులు కాదు. చూడాలి. మీరు చూడలేదు. యెహోనాదాబు కూడా చూశాడు. ఆడు ఎంటర్ అయిపోయి ఆవులిస్తే పేగులు లెక్కేసినాడు ఆడు. అలాంటి స్నేహితుల్ని పెట్టుకొని తిరుగుతున్నారు పాస్టర్లు. ఈడైతే ఏ ఎమ్మెల్యేతో ఎలా మాట్లాడడం తెలుసు, ఏ ఎంపీని ఎలా చేయడమో తెలుసు అని చెప్పి అలాంటి వాడిని స్నేహితులుగా ఎంచుకుంటున్నారు. మనం
ఈ ఎవడైతే నొక్కేస్తాడో, ఎవడైతే కక్కేస్తాడో వాడు ఎప్పుడైనా నాకు ఏదైనా వేస్తాడని వాడు చుట్టూ తిరుగుతున్నాం మనం. వాడు అడిగాడు, ఏమిరా అలాగైపోతున్నావు అన్నాడు. అంటే మా చెల్లి మీద నాకు ఇలా పట్టిందని చెప్పేసాడు. చెప్తే వాడేం చేయాలి, తెలివైనడు కదా. ఒరే నీవు మంచి స్నేహితుడు తిలగన్ను అంటే అది కూడా పాపమే. ఉదాహరణ చెప్తున్నాను. ఒరే నీకెందుకు ఆ కోరిక కలిగింది, అటు తెలివైనడు. నీకెందుకు ఆ కోరిక కలిగింది, ఒకవేళ నువ్వు తలుచుకుంటే అంటే 1,000,000 మంది, అంతే కదా, రాజు కొడుకు. ఇందాక అయ్యగారి వీడియో చూసాం కదా, పాస్టర్ గారు అబ్బాయికి సంఘంలో ఉన్నవాళ్ళు బయట వాళ్ళు బోళ్ళు మంది ఉంటారు. అంటే రాజుగారి కొడుక్కి నిజమా కాదా? ఎందుకల్లా మీరు మౌనంగా ఉంటే నేనేమనగలే? బాధపడుతున్నారా? ముగించాను ముగ్గురు చేయొద్దని చాలు ముగించేస్తాను. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు, నిజంగా వందనాలు, నిజంగా నా హృదయపూర్వకంగా వందనాలు చెప్తున్నాను. మంచి వాక్యం వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా. వాడు ఎలా చెప్పాలి, నువ్వు ఉండు, నువ్వు ఇంట్లోనే ఉండు, నేను తీసుకొస్తాను అని ఏదో చెప్పి వాడు చేయాల్సినోడు ఈ పాపాన్ని ఏం చేశాడు? నీ దురాలోచనలో నిన్ను పెంచేవాడిని ఎప్పుడు నీ దగ్గర రానీకు. నిన్ను ఇంకా ఆత్మీయుడిగా నడిపించేవాడిని, ఒకరిని చూసి ప్రార్థన నేర్చుకున్న వాడిని నీ స్నేహితుడు అవ్వాలి, ఒకరిని చూసి భక్తి నేర్చుకున్న వాడు నీ స్నేహితుడు అవ్వాలి, ఒకరిని చూసి ప్రేమ నేర్చుకున్నవాడు దైవ సేవకుడికి స్నేహితుడు ఉండాలి. అంతేగాని రే సెమినార్కి వెళ్దాం రారా అంటే మనకు తెలియదు ఏంట్రా సెమినార్, ముందే అవి పాటలు పాడతారు, ఇది చేస్తారు, ఇది చేస్తారు, 11:30కి ఎత్తారా అని వెనక్కి లాగాడా ఆడు యెహోనాదా. ఒకవేళ అలా లేట్ చేస్తారన్న దానికి తెలిసి ఒకవేళ అలాగ అంటే ఓకే, కానీ ప్రతి విషయంలో ఇప్పుడు ఎందుకురా ఉపవాస ప్రార్థన, ఇక్కడికి ఎందుకురా సెమినార్కి, అక్కడైతే 200 ఇస్తున్నారట. ఇంకొక పేరు పెట్టారంట పాస్టర్ ఫెలోషిప్. ఒక పాస్టర్ ఈ వారంలో చెప్పారు, జగదీష్ అన్నయ్య సోనుబాబు చెప్పారు, ఒక పాస్టర్ల ఫెలోషిప్ గుంపు పేరట 100 విందు. మీ కాకినాడలో కూడా పెట్టుకోండి, బోల్డ్ మంది అట్రాక్ట్ అవుతారు. మా విజయనగరంలో ఉన్న గుంపటి నేను చూడలేదు, బాబు చెప్పింది 100 విందు అంటే అక్కడికి వెళ్తే ఏమొస్తుంది? 100 ఇస్తారు. సిగ్గు లేదా? కక్కుర్తి కుక్కవా నువ్వు? ఎవరైనా ఇస్తే తీసుకోండి, మీరు అడగకుండగా. నువ్వు అడిగేవంటే నువ్వు కుక్కవే. ఏమంటే టీయే లేదా అని అడిగేవా ఈ రోజు నుంచి? ఎంత మీరు ఇలాగ అడుగుతారేమో అని. మీరు కాదు, మీరు వచ్చారంటే టీయే లేకపోయినా వచ్చారంటే మీరు మెంచువాళ్ళు. నిజంగా మిమ్మల్ని తిట్టట్లేదు. రాని వాళ్ళు అందులో పాంప్లెంట్లు ఎందుకైనా మంచిదని, రత్నబాబు గారిని హింసించకూడదని, ఇంకెవరిని హింసించకూడదు పాంప్లెంట్లు రాసాం. పాంప్లెంట్లు ఏ రాసాం? పెట్ట ఇదిగోండి కొంచెం పైకి ఎత్తమ్మా. తాతను గడి ఎంత మోసగాడు చూడండి, దీన్ని మాయ చేస్తాడు. ఇవ్వండి ఏముంది అదే. అయినా నీకు చదువు కూడా వచ్చా? నీకు నువ్వు సేవకు 1వ తరగతి కూడా చదువుకోకుండా వచ్చావు. బుద్ధి లేదా? నిన్ను కాదు, ఇలా రాసిన తర్వాత బుద్ధున్న సేవకుడు అడుగుతాడా అని అడుగుతున్నాను. అయినా అడిగారు. వాళ్ళు ఎవరో పేకలు మీరు పట్టుకోండి, మీ ఊరు వాళ్ళు. ఎంత బాధతో ఈ సెమినార్లు ఏర్పాటు చేస్తున్నాను తెలిసిన? దేవుడు నాకు ఇచ్చిన పిలుపు మేరకండి. నాకెందుకండి ఈ బాధ? చాలాసార్లు ప్రతిసారి అన్నయ్య పాస్టర్ గారు ఈ పిల్లలతో నేను చెప్తున్నాను, ఇంకా మనం పెట్టుకొని వెళ్ళొద్దు. ఒకసారి ఇలాగే కుటుంబ ఆరాధనలో చెప్పేసాను, అనౌన్స్మెంట్ అయిపోయింది 2023లో. ఏమనంటే ఇంకా మనం ఏ సెమినార్కి కూడా వాళ్ళు పిలిస్తే వెళ్తాం. పిలిస్తే ఎలాంటి మర్యాదలు జరుగుతున్నాయో చూస్తానండి. రాజమండ్రిలో ఒక మీటింగ్కి నన్ను పిలిచారు. ఒక 12-13 మంది పాస్టర్లు ఇటు నించొని పువ్వులు పట్టుకొని కారు దిగుతుంటే, వినయ్ చూసావా, గుర్తుందా వినయ్? రాజమండ్రి వెళ్ళాక నువ్వే డ్రైవింగ్. రాజమండ్రి ఇంకెవరు వచ్చారు? నిషి వచ్చారు. నాకు ఇలా పూలు చెల్లారండి, సన్మానాలు చేశారండి. అప్పుడు చిన్న సాతాన బుద్ధి వచ్చింది నాకు. ఇంకెప్పుడు మనం ఏం చేయకూడదు, వాళ్ళు పిలిచిన దానికి వెళ్తే మనకి రాచమర్యాదలు జరుగుతాయి. మనం పెట్టుకుంటే ఎవడొస్తున్నాడు, ఏమెత్తాడు, ఎవడు అంటే నా ఎదురుగా అంటారులే. ఎవడు అని ఏ సేవకుని కూడా నువ్వు అన్నావా నీ నోరు పడిపోవును గాక. మన సేవకులకు ఒక మెయింటైన్ చేయొద్దండి. పాస్టర్ గారిని పిలువ, వాడు ఎవడైనా సరే పాస్టర్ గారు అని పిలువ. ఎంత అన్యాయం చేసినాడు నేను. నువ్వు ప్రార్థన చేయి, నీకు వాళ్ళతో స్నేహం చేయకు. ప్రియమైన దేవుని బిడ్డలు, అలాంటి సేవకులుగా ఉండకూడదు. వీడు ఏం చేశాడంట, ఈ పాపాన్ని పెంచాడు. పాపాన్ని పెంచి చెడ్డ ఆలోచన ఇచ్చి ఆడి జీవితం అంతా నాశనం చేసేసాడు. నీ జీవితం నాశనం అయిపోద్ది నీ స్నేహితుడు సరిగ్గా లేకపోతే. స్నేహితుడు తప్పనిసరిగా ఉండాలి. చెప్పండి, స్నేహితుడు
తప్పనిసరిగా ఉండాలి. వాడు నీ పాపాన్ని పెంచేవాడు కాదు, నీ ఆత్మీయతను పెంచేవాడై ఉండాలి. ఈ రోజు నుంచి నువ్వు ఎంతమందిని కట్ చేసుకుంటావో దేవుని మాట విని అంతగా నువ్వు దీవింపబడతావు. ఈ రోజుకి 18 సంవత్సరాలు అయింది విజయనగరంలో నేను సేవ చేస్తూ. ఒక్కరి ఇంట, పవన్ పాస్టర్ గారి ఇంట తప్ప, అంటే ఏదైనా మీటింగ్కి వెళ్తే ఒకరు భోజనం చేస్తానని తప్ప, మామూలుగా స్నేహం కానీ ఎవరు భోజనాలు కానీ విజయనగరం అంతటి కోసం నేను భారంగా ప్రార్థన చేస్తున్నానని కేలర్ ఎగరేసి మరీ చెప్తున్నాను. నేను చెప్తున్నాను, నా చుట్టూ ఉన్న 9 మంది పేర్లు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. విజయనగరంలో ఉన్న నాయకుల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. నేను ఒక ప్రశ్న వేశాను, నన్ను మొన్న ఎలక్షన్లో నన్ను అందరూ తిరగబడ్డారు నా మీద గ్రూప్లో. అంటే ఎమ్మెల్యే మీటింగ్ పెడతాడట, రమ్మని మెసేజ్ పెట్టారు. నేనేం పెట్టానంటే, అప్పుడు కరెక్ట్గా ఈ కాలం, ఏది శ్రమల కాలం, యోధా గుర్తొచ్చాడు. యోధా యేసుని అమ్మేసి 30 వెండి నాణాలు తీసుకొని ఒక్కడ కూడా తినకుండా చచ్చాడు. ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళినోడు కూడా అంతే సంగతనం. ఊరుకుంటారా? మీటింగ్ పెట్టినోడు ఊరుకుంటాడా? ఇంకా మెసేజ్లు వచ్చేస్తున్నాయి. నువ్వెవడవే, నీకేం బాధ్యత, ఏ దీనిలో నువ్వు రాలు, నేను వాళ్ళకి ఆన్సర్లు ఇస్తున్నాను. మా పాస్టమ్మ గారికి నాకన్నా జ్ఞానం తక్కువ. నిజంగా నా కంగారు, నా ఇది చూసి ఏదో అవుతుంది, ఏం చేస్తున్నారని అడిగింది. ఇలా మెసేజ్ పెట్టాను. మెసేజ్ పెడితే ఇలాగా అందరూ ఒక్కొక్కరు నన్ను చేస్తున్నారంటే, విజయనగరంలో ఎంతమంది సేవకులు ఉన్నారని అడిగింది ఈవిడి. ఎంతమంది, చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎవరికి లేని దోల, క్షమించండి, దొరద నీకెందుకని అడిగిందండి. అంటే నేను అన్నాను, ఏమో అందరూ చచ్చిపోయారేమో, కానీ నేను బతికున్నానని చెప్పాను. మళ్ళీ ఇంకోటి అడిగింది, పలానా పాస్టరు, పలానా మంచోళ్ళు కదా వాళ్ళు వెళ్తారా ఈ మీటింగ్కి, వాళ్ళు వెళ్తారా అంటే, మరి ఏమో వెళ్తారో లేదో, మరి వెళ్ళిన వాళ్ళు ఆయన కూడా పెద్దోడు కదా, ఆయన పెట్టాలి కదా, మీరెందుకు పెడుతున్నారు, ఆయనకి లేని బాధ మీకు ఎందుకు అంది. ఆ మర్నాడు అధ్యక్షులు ఆయనే, వాళ్ళ అబ్బాయి ఏమో ఆరాధన. చూపించాను, అమ్మ నేను అన్నావు కదా అయ్యగారు లేరు, ప్రియమైన దేవుడు, మళ్ళీ చెప్తున్నాను, దయచేసి వెళ్ళకున్నది పాపం వద్దు. ఇందాక చెప్పాను, అవసరం ఉంది, నీ అవసరం, నువ్వు వెళ్ళు అంతే. వాళ్ళని పామడానికి, వాళ్ళని గౌరవించడానికి వద్దు. మనం రోషంగా బ్రతికితే దేశాన్ని, ప్రపంచాన్ని జయిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చెడ్డ ఆలోచన చెప్పాడు, పాపం చేశాడు, వీడి జ్యేష్ఠత్వం అంతా పోయింది, వీడి జీవితం సర్వనాశనం అయిపోయింది. అవునా కదా? సర్వనాశనం అయిపోయింది. దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాలనుకుంటున్నాడు? దేవుని తర్వాత దేవుని సింహాసనంలో మళ్ళీ కూర్చోబెట్టబోతున్నాడు. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, నీవు జ్యేష్ఠురాలివి, జ్యేష్ఠుడివి. ఈ రోజు నుంచి ప్రభువా నమ్మకంగా ఉంటాను, నువ్వు నమ్మి నాకు ఈ సేవ ఇచ్చావు, నాకు ఇంకా బతుకొద్దు ప్రభువా, నాలో పనిచేస్తున్న పాప లక్షణాలను నీవే తీసేయండి. ఇక్కడ నిలబడిన నేను మంచోని కాదు, నా కళ్ళు మంచి కాదు, నేను అబద్ధాలు చెప్పట్లేదు, నా కళ్ళు పాపపు కళ్ళు, నా తరతరాల నా రక్తంలో వచ్చిన కామం చాలా వికారమైంది. నేను చెప్పగలను, మీరందరూ చెడ్డవి చేసే కన్నా ముందు ఆ చెడ్డవి చేయమని సాతాను నన్ను బాగా వాడుకున్నాడు. మీరు ఎవరైనా పర్సనల్గా వస్తే ఏం చేశానో నేను చెప్తాను, నాకు సిగ్గులేదు. ఎక్కడో ఆ పాపి కానీ ఆ వ్యభిచారి కానీ ఉండవలసిన నన్ను మార్చి సేవకులకి బోధించి వారు కూడా నీలాగా ఉంటారని దేవుడు నన్ను పంపించాడేమో. నేను అడుగుతాను ఆయన్ని, ప్రభువా నువ్వే మార్చలేకపోతే నన్ను ఎవడు మార్చగలడు, నువ్వు మార్చినా మార్చు, లేదా నన్ను చంపే, నా పాపం కోసం నేను ఏడుస్తాను. నేను ఫస్ట్ ప్రార్థన, నేను మోకరించానంటే నేటికి నాలో ఉన్న పాపపు గుణాలు తీసివేయి ప్రభువా. నాకు చెప్పాను కదా, ప్రధాన పాపిని, నాలో ఇప్పుడు అహం రాకుండా అదే పాట పాడుకుంటాను. అదే పాట ఏం చేశానో అవన్నీ నాకు వీడియోలు తిరుగుతాయండి, మీరు అందరూ అనుకుంటారు తెల్లగా ఉన్నాడు, ఇది మంచోడు, పాపం ఏమీ లేదనుకుంటారు. నిజం నా ఆలోచనలు చాలా వికారమైనవి, కానీ నేను ఏడుస్తాను. మీరు కూడా మీకు మార్గం చెప్తున్నాను, మోకాళ్ళు వేసి ఒంటరిగా, ప్రభు మన కళ్ళు ఇలా లాగుతున్నాయి, నా హృదయం ఇలా లాగుతుంది, అయితే ఏం చేయమంటావు, నువ్వే ఏదైనా చెయ్యి. మరి నువ్వు చేయకపోతే
నేనేమవుతాను, నాకు ఆశ లేకుండా చెయ్యి. చాలా దేవుడు చేశాడండి నాకు. నా మెమొరీ ఎంత తెలిసినా 1000 ఫోన్ నెంబర్లు. ఎన్ని చెప్పండర్రా? 1000 ఫోన్ నెంబర్లు నోట్తో చెప్పేస్తాను నేను. ఇప్పుడు కాదు, నేను ఒక ప్రార్థన చేసుకున్నాను, నీ పాదాల దగ్గరికి చేరని ఏ ఏ ఏ మెమరీ నాకు వద్దు ప్రభువా. 119వ కీర్తన 5వ తరగతిలో చెప్పేశాను నేను. ఈ సేవకు రావడానికి కూడా కంఠస్థ వాక్యాలు నాకు కారణమయ్యాయి. విజయనగరం బ్లెస్సింగ్ యూత్ మిషన్లో పిలిపిలికి రాసిన పత్రిక పరీక్ష పెట్టారు. ఏం పరీక్ష అంటే బిట్లు కాదు, ఆ పత్రిక అంతా రాసినోడికి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇస్తామన్నారు. చూడకుండా చూసి కాదు రాస్తే నేనేం చేశానంటే, మరోవా నన్ను సేవకు పిలుస్తున్నావంటే నాకు ఫస్ట్ రావాలి అని. మాకు 2 పిల్లలు ఉన్నారు. నేను ఆ పరీక్షకి వెళ్ళాను మే 1వ తారీఖున 2006. వెళ్తే అక్కడ అందరూ యవనస్తులే, నేను ఒక్కనే పెద్దవాడిని. నేను అనుకున్నాను, యవనస్తులు వయసు చురుగ్గా ఉంటుంది, నాకు అంతా అయిపోయింది ఎలాగా అని అనుకున్నాను. చెయ్యి వణికింది, ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా నన్ను బలికించు, నన్ను బలపరచు ప్రభువా. నీ సేవ కొరకు, నాకు బహుమానం కోసం కాదు, నీ సేవ కొరకు రావాలని ఆశపడతాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. మళ్ళీ నేమే ప్రార్థన అది. చెయ్యి రాస్తుంటే వణికింది. ప్రభువా అన్నాను, రాసేసాను. మే 8వ తారీఖున రిజల్ట్. మే 8వ తారీఖున రిజల్ట్. నాకు భయమేసేస్తుంది. మా భార్య పాస్టమ్మ గారు, అప్పటికి పాస్టమ్మ గారు కాదు, భార్య, మా పిల్లలు, ఇంకొక 5గురు సంఘంలో రాసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి మీటింగ్ వెళ్తున్నారు. మే 8వ తారీఖున విజయనగరం రెవెన్యూ హాల్లో మీటింగ్ జరిగింది. వెళ్తున్నారు. నాకు ఆ రోజు సెలవే. కానీ నేను అన్నాను, నేను రాను మీటింగ్కి అన్నారు. ఏమన్నారు కారణం చెప్పలేదు, కానీ మనసులో అనుకున్నాను, వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ రాకపోతే నేను తట్టుకోలేను, ఏమైపోతానని చెప్పి నేనేమన్నానంటే, ఒకవేళ ప్రైజులు అనౌన్స్మెంట్ చేస్తారు, నిజం ప్రైజులు అనౌన్స్ చేస్తారు, ఫస్ట్ ప్లేస్ శేఖర్ బాబు అని అంటే మా ఆయనే అని లేగు. అర్థమవుతుందా? ఫస్ట్ ప్లేసు శేఖర్ బాబు అని అంటే మా ఆయనే అన్నట్టుగా, ఇక మాదే అన్నట్టుగా వెళ్ళి బహుమానం తీసుకో. ఒకవేళ కాదా అరో చెప్పిన మాట, సెకండ్ కానీ థర్డ్ కానీ అంటారా, ఆడెవడో నాకు తెలియదు అన్నట్లుగా కూర్చోన్నాను. హల్లెలూయా. అయితే వీళ్ళు ఇంకా వెళ్ళలేదు. అంకుల్ జాన్ థామస్ అంకుల్ ఫోన్ చేసి, బాబు కంగ్రాచ్యులేషన్స్ అన్నారు. మళ్ళీ భయమే, సెకండ్ వచ్చిందో థర్డ్ వచ్చిందో, 5గురు కన్సలేషన్ ప్రైజ్లు. అంకుల్ ఏం అంకుల్ అన్నాను. టెన్షన్, బాబు నీకు ఫస్ట్ వచ్చింది అన్నారు. నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, అది చాలా కష్టమైంది. దానిలో ఇంకా పెద్ద స్టోరీ ఉంది. అప్పుడే నాకు నడుము నొప్పి వచ్చింది. అది రాయడానికి ఒక 12-13 సార్లు నేను ప్రాక్టీస్ రాశాను. ఇది రాసిన దానిలో తప్పులు ఉన్నాయా లేదని ఇంటికి తీసుకొస్తే ఈవిడేం చేసేదంటే, ఆవిడ డిగ్రీ చదువుకుంది, షార్ట్ హ్యాండ్, చాలా స్పీడు. పట్టుకున్నారనుకున్నారు మీరు, జాగ్రత్త, గట్టిదే నాకన్నా. అయితే నేను చదువుతాను, నువ్వు దిద్దు, లేకపోతే నువ్వు చదువు నేను దిద్దుతాను, తప్పుల్లో వచ్చిన కాడ మళ్ళీ రాసుకుంటానని అని అంటే 1-2 సార్లు చేశారండి. తర్వాత ఇలాగన్నారు, నీకు పని లేకపోతే నాకు పని లేదనుకున్నావా? నీకు పని లేకపోతే 2 పిల్లలకి పాలు తేవాలి, ఇది చేయాలి, అది చేయాలి, మా అత్త మామలు చూసుకోవాలి, నేను చేయను అంది. నేను అన్నాను, నీకు ఒక ప్రశ్న వేస్తాను అన్నాను. ఏమన్నా? నువ్వు నాకన్నా బాగా చదువుకున్నా? అవును చదువుకున్నాను. నువ్వు చూసి ఫిలిప్పీలు రాసిన పత్రిక 1 అధ్యాయం తప్పు లేకుండా రాయి, నువ్వేం చెప్తావో నేను చేస్తాను. చూసి ఏటి చూసా అన్నది. రాయి అన్నాను. రాయి అంటే రాసిందని చూసి, దేవుని మహాకృపను బట్టి 1 తప్పు కూడా రాలేదు. హల్లెలూయా. తప్పు రాకపోతే ఏమైపోయింది? నేను ఆవిడ చెప్పినట్లు వినాలి. 1 తప్పు కూడా రాలేదు, కానీ దేవుని మహాకృపను బట్టి 4 తప్పులు వచ్చాయి. అప్పుడు అన్నారు, ఏమండి అర్థమైందండి ఇది ఎంత కష్టమో. అప్పుడే గంగవరం పోర్టులో గొడవలు జరుగుతున్నాయి. బెటాలియన్ అంతా అక్కడ పంపించారు. డ్యూటీల మీద డ్యూటీ చేశారు. 2 గంటలు సెంట్రీ డ్యూటీ చేయాలి. మిగతా 4 గంటల్లో నేను ఏం చేసేవాడిని తెలిసిన, మరలా ఆ కంప్యూటర్ పేపర్లు తీసుకునేవాడిని. నేను సెంట్రీ డ్యూటీ చేస్తున్నప్పుడు నాకు నేనే అప్పగించుకునేవాడిని. పోరాడాడండి. చల్లగా కానుక వచ్చేస్తుందని పరిగెట్టకండి. ఎందుకో మరి ఏ రోజు లేదండి, ఇన్ని ఉదాహరణలు నేను చెప్పేది. మీరు కావస్తే నా యూట్యూబ్లో ఉన్నాయి, చూడండి, అన్ని లేవు. దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నిన్ను తన కొడుకుగా, ఏ కొడుకుగా?
పెద్ద కొడుకుగా ఆయన తర్వాత నీవే ఏలాలని ఈ ప్రపంచాన్ని నీకు ఇచ్చాడు. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే, సిస్టర్ బ్రదర్ లేరా, బ్రదర్ మానేద్దాం. అది ఎలా తప్పించుకోవాలో మీకు చెప్పాను. ఎవ్వరు చెప్పరు. పాపం చేయకూడదు అంటారు, కానీ పాపం చేయకుండా ఎలా ఉండాలో ఈరోజు చెప్పాను. ఎవరు చెప్పారు మీకు? రెండో మాట ఏంటంటే, నీకు పాపపు ఆలోచన వచ్చినప్పుడు పరిశుద్ధుల సహవాసాన్ని కోరుకు. నీకు తెలుసు ఈ సాయంకాలం మీ ఆవిడే, క్షమించండి, మీ పాస్టమ్ గారు బయటికి వెళ్తుంది, ఇప్పుడు నాకు ఫోన్ చేసుకోవడానికి అవకాశం, ఆవిడతో మాట్లాడతాను, ఇవన్నీ నీకు అర్థమైపోతాయి. ఆ టైంలో నువ్వు ముందుగానే ఇంకొకరితో సహవాసం చేయడానికి నువ్వు ఇష్టపడాలి. ఒక నెల రోజులు నువ్వు వేరైపోతే నీ పాపం నుండి వేరవుతావు. ఇంకా లాగుతుంది. ఆయన సిలువను జ్ఞాపకం చేసుకొని, నా కొరకు ప్రభువా నువ్వు ప్రాణం పెట్టావు, నాకేంటి ఈ బుద్ధులు అని ఆయన కాళ్ళు పట్టుకో. చెప్పారా ఎవరైనా? ఏమంటారు? మొదట పాస్టర్ అయి ఉండి పాపం చేయడం ఏంటంటారు, అంతేనా? కానీ దేవుడు నా ద్వారా మంచి విషయాలు చెప్తున్నాడు. ఒకటి, ఆయన పాదాలు పట్టుకుందాం. రెండు, పరిశుద్ధుల సహవాసం తీసుకుందాం. మూడవదిగా పాస్టర్ గారితో ఎక్కువగా మీరు కలిసి సేవకుల సదస్సు తీసుకురండి అని కూడా మీరు తీసుకురాలేదు. అంటే మీకు ఒక్కలుగా తిరగడం బాగా ఇష్టం. ఆవిడుంటే నీ ఆటలు సాగవేమో, ఆ సిస్టర్తో అంత సంతోషంగా మాట్లాడలేవేమో. బ్రతుకు మార్చుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా విషయాలు ఉన్నాయి, ముగిస్తున్నాను. మొదట ఎవరు పరలోకానికి తీసుకెళ్తావో తర్వాత సంగతి. నువ్వు వెళ్తావో లేదో చూసుకో. నేను వెళ్తానా లేదు, నిజమా కాదా, పరలోకం ఉందా లేదా? అయ్యగారులు మాత్రం నోరు ఎప్పుడు ఇది ఉందంటున్నారు, ఇందాక నుంచి వద్దు అంటున్నాను. ఎన్నిసార్లు మీరు మాట్లాడితే అన్ని రివిట్లు ఉంటాయి. ఒకటి అయిందా అమ్మ, అయిందా? భాషగారు పలకాలి. పాపం చేస్తే మనం నరకానికి వెళ్తామా, పరలోకం వెళ్తామా? నిజమా? ఉందా నరకం? అది తెలిసి కూడా మరి పాపానికి వెళ్తున్నాం మనం, వెళ్ళట్లేదా? మీ ఊర్లో మంచోళ్ళు, నేను ఎన్నో మందిని చూసి ఉదాహరణలు చెప్తున్నాను. ఇంకా దాని గురించి చాలా చెప్పాలి. లంబసింగిలో నడిచి సైకిల్ తొక్కి సేవ చేసిన గనుడు ఒకరు అన్నారు. ఆయన ఆ తర్వాత ఇంకొక పిల్లలు సేవ చేస్తున్నారు. అప్పుడు మేము వెళ్ళాం. ఏమండి ఇంత ఇక్కడ ఎలా సేవ చేశారంటే, మా అయ్యగారు వచ్చి ఇక్కడ సైకిల్ 18 కిలోమీటర్లు, అది మామూలు రోడ్డు కాదు, కొండెక్కి కొండ దిగాలి, ఆయన వచ్చి ప్రార్థన చేస్తే అద్భుతం జరిగింది, సంఘం అయిపోయింది అన్నాడు. నన్ను ఇప్పుడు ఆయన ఏరి చనిపోయారా లేకపోతే ఎక్కడికి వెళ్ళారా, మీరెందుకు పాస్టర్ అయ్యారు అని అడుగుతున్నారు. మా అయ్యగారు ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయారు అన్నాడు. దేవుడు ఏమని అనుకుంటాడు అయ్యగారిని? ఈ నా కుమారుడు ఎవ్వరు రాని ప్రదేశంలో కొండలెక్కి కష్టపడి అద్భుతం చేసి ఈ నా కుమారుడికి ఎక్కడ ఉంచాలనుకుంటున్నాడు దేవుడు? నిన్ను నన్ను ఎక్కడ ఉంచాలనుకుంటున్నాడు? కానీ ఇప్పుడు ఏమైంది? లేదండి, ఎన్ని పాపాలు చేసినా నేను చాలామందిని ప్రేమిస్తున్నానంటే దేవుడు ఊరుకుంటాడా? అందుకనే నన్ను పంపించాడు. మీకు చేతులు జోడించి విన్నవిస్తున్నాను, నా సహోదరులారా, దేవుని ప్రియమైన జత పని వారులారా, దేవుని జ్యేష్ఠ కుమారులారా, ఈరోజు నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఒక్క తీర్మానం చేసుకుందాం. ప్రభువా నేను ఇంకా చేయను అని తీర్మానం చేసుకుందాం. దేవుడు మీ తీర్మానాన్ని స్థిరపరచునుగాక. ఆమేన్. అయిపోయింది అనుకోకండి, ఇంకొక కొడుకు కోసం చెప్పేసి ముగించుకుందాం. రెండవ కొడుకు పేరు చెప్పాలి, ఇందాక చెప్పారు అయ్యగారు అక్కడ, కిల్యాబ్ అంటే అర్థం, అమ్నోన్ అంటే అర్థం ఏంటి చెప్పాను. కిల్యాబ్ అంటే అర్థం మాకలా తెలిసండి అంటారు కదా. అమ్మ వెళ్ళిపోతున్నావు, చాలా సంతోషం, ఫైల్ ఉంచావు కదా, మళ్ళీ వస్తా, ఎందుకంటే మీ పాఠం అవ్వలేదు, ఇప్పుడే మీ పాఠం. బేగ వచ్చేయండి అమ్మా. అయ్యో నాకు అది చూడలేదండి, కోపం వచ్చిందా? అదే దేనికి వెళ్ళాం, ఒకసారి వస్తానండి అనాలి కదా. తిరిగా సంతోషం సిస్టర్, సంతోషం. కిల్యాబు అంటే అర్థం ఏంటి చెప్తా చూడండి. తండ్రి వలె. ఏంటండి? పలకండి, నేను చెప్పిన తర్వాత పలకండి. తండ్రి వలె. కిల్యాబుకు తల్లి ఎవరు? వెరీ గుడ్. ఎవరండి? ఎవరెవరు? మళ్ళీ మీకే పెన్ను, తల్లి లాస్ట్ పెన్నులు మీకే. అబీగయలు ఎవరండి? మీరు అంతకుముందు సెమినార్కి వచ్చిన వాళ్ళు చెప్పకూడదండి, నేమో. పెన్ తీసుకోమ్మా వెనక్కి. అబీగయలు
తల్లి పేరేటండి? అబీగయలు. ఇప్పుడు ఈవిడి తన కొడుక్కి కిల్యాబుకి పేరు పెట్టింది. ఏమని? తండ్రి వలె ఉండాలని పేరు పెట్టింది, అబీగయలు. ఇప్పుడు అబీగయలకి ఎంతమంది భర్తలు? ఇద్దరా? ఎవరు మొదటివాడు? తామారా? నాబాలా? ఓహో, నీబాలు అంటున్నారు అనుకున్నాను నేను. నాబాలు. ఇప్పుడు కిల్యాబుకి తండ్రి నాబాలా, దావీదా? దావీదు. ఇప్పుడు ఈవిడికి ఇద్దరు భర్తలు. ఏ భర్తలాగా ఉండాలని కోరుకుంది? నాబాల్లా ఉండాలని కోరుకుందా? దావీదు వలె ఉండాలని కోరుకుందా? అబ్బో, లైన్లోకి వచ్చేసారు మీరు. వెరీ గుడ్. దావీదు వలె. దావీదు ఎవరు అంటే ఎవడికి చేత కానప్పుడు ఏయ్ ఈ దేశాన్ని అంతటిని కాపాడడానికి నేనున్నాను రా అని వచ్చిన మొనగాడు. హల్లెలూయా. దావీదు చురుకైన వాడు. దావీదు దున్నుకొని వెళ్ళిపోయేవాడు. నువ్వు దున్నుతున్నావా? ఈ ఊర్లోనే ఉండిపోవాలనుకుంటున్నావా? మనం ఎప్పుడైనా సరే లొకేషన్ పంపించండి అంటే చాలామంది కరెంటు లొకేషన్ పంపించబోయి ఏ లొకేషన్ పంపిస్తున్నారంటే లైవ్ లొకేషన్. కానీ వారు ఉంది కరెంటే. వారు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళరు. లైవ్ లొకేషన్ అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ చూపిస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ చూపిస్తుంది. కరెంట్ అంటే ఈ ఊరే. ఏ ఊరు? మహాలక్ష్మి నగరే. ఇంకెవరన్నా చెప్తే ఊరుకుంటారు. అందుకని అయ్యగారి గురించి చెప్తున్నారు. మహాలక్ష్మి నగరే, కాకినాడే మా దర్శనమండి. అబ్రాహాముకి దేవుడు దర్శనం ఇచ్చాడు, కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఒక ఊరు వెళ్ళాడు. ఏదో ఊరు, నాకు అవన్నీ చేయను ఇప్పుడు, నాకు గుర్తులేవు, మీరు అడగండి. మొదటి ఊరు వెళ్ళాడు. అక్కడ ఆగాడు. అనుకున్నాడు ఈ ఊరిలోనే నా సేవ అనుకున్నాడు. అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, స్తుతి, మహిమ, బాగుంది, ఈ ఊరు బాగుంది అనుకున్నాడు. దేవుడు అంటున్నాడు ఇది నేను చెప్పమన్న ఊరు ఇది కాదు అన్నాడు. అదేంటిది? బలి అంతా తీసుకున్నావు, మళ్ళీ వెళ్ళాలా? మళ్ళీ వెళ్తున్నాడు. మళ్ళీ ఇంకొక ఊరు వెళ్తుంటే దేవుడు ఏం మాట్లాడలేదు. ఈ ఊరే అనుకుని మళ్ళీ ఏం చేశాడు అబ్రాహాము? చెప్పండి. బలిపీఠం కట్టాడు. హల్లెలూయా, ఆ ఊరి కన్నా ఈ ఊరు బాగుంది, హల్లెలూయా, స్తుతి, మహిమ అని పాడుతున్నాడు. మళ్ళీ ఈ ఊరు కాదు దేవుడు అంటున్నాడు. ఏంటో నా ఊర్లో వంచవా అని అనుకున్నాడేమో. ఊర్లన్నీ తిరిగి ఒక్కొక్కటి ఏం చేస్తాడు. అక్కడ ఏం చేశాడు? చెప్పాలి గట్టిగా. అక్కడ ఏం చేశాడు? మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏం చేశాడు? అబ్రహాంకి ఏం అర్థం కాలేదండి ఆ రోజు. కానీ ఈరోజు ఇశ్రాయేలీలకు అర్థమవుతుంది. అప్పుడు ఏంటి ఎంత దూరం నడిపిస్తావు? ఎంతమంది అడుగుతున్నారు ఏ ఊరు వెళ్తున్నావు తెలియట్లేదు. ఎక్కడ పడితే అక్కడ బలిపేట కట్టేస్తున్నాను. నా ఊరు ఇదే అనుకొని, నా చర్చ్ అనుకుని ఇక్కడే కట్టేస్తున్నాను. కాదు ఈ ఊరు కాదు నీది అంటాను. అక్కడ చర్చి పెట్టి మన భాషలో చెప్తున్నాను. అక్కడ చర్చి కట్టేశాను, అక్కడ కాదంటే అక్కడ చర్చి కట్టేశాను అని తిప్పుతున్నాడు దేవుడు. ఎందుకు అలా తిప్పాడో చెప్తున్నాను వినండి. అబ్రహాముని పిలిచిన మొదటి రోజే దేవుడు అబ్రహాముని ఎంత ఆశీర్వదించాలో చూసి సరిహద్దులు వేయిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీకు కష్టంగా ఉంది పక్క ఊరు వెళ్ళడానికి, లేకపోతే ఇంకో దానికి. నిన్ను సరిహద్దులు వేస్తున్నాడు దేవుడు. నువ్వు ఇక్కడ ఉండిపోవాలని కాదు దేవుని ఆలోచన. మళ్ళీ చెప్పండి, నేను ఎప్పుడు కరెంటు లొకేషన్లో ఉండండి. పాస్టర్ గారు ఫోన్ చేస్తే ఏమండి కాకినాడలో పరిచయం చేస్తున్నారు కదా, ఎలాగున్నారు అంటే, లేదు పాస్టర్ గారు ఇప్పుడు అమలాపురంలో సేవ చేస్తున్నాను అన్నారు రత్నబాబు గారు. మళ్ళీ ఫోన్లో రత్నబాబు గారు, ఏమండి ఎందుకు వెళ్ళిపోయారు? దేవుడు పిలిచాడండి, గొప్ప ఘనంగా జరిగిపోతుందండి. మళ్ళీ ఫోన్ చేస్తే అమలాపురంలో ఉన్నారు కదండి, అమలాపురం నుంచి ఏదైనా పంపించండి అంటే, లేదా హైదరాబాద్ వచ్చేసాను. ఏమండి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయారు? దేవుడు చెప్పాడు సరిహద్దులు వేసుకుంటావా? కరెంటు లొకేషన్లో రాత్రి ఇచ్చాడు ఈ మాటలు దేవుడు నాకు. కరెంటు లొకేషన్లో ఉండిపోతావా, లైవ్ లొకేషన్లో ఉంటావా? నువ్వు లైవ్ లొకేషన్లో ఉండాలని, ఈ ప్రపంచాన్ని తలక్రిందులు చేయాలని దేవుడు ఉద్దేశం. కానీ కిల్యాబు అంటే మంచి చేయలేదు, చెడ్డ చేయలేదట. నోరు మూసుకున్నాడు. అంటే బైబిల్ పండితులు చెప్తారు ఆయన త్వరగా చచ్చిపోయాడు అంటారు. ఒకవేళ ఇతను అవ్వచ్చు, నేను చెప్పింది అని అనవచ్చు. ఇతడు తమ్ముడు చచ్చిపోయిన తర్వాత జ్యేష్ఠుడు ఇతను అవ్వాలి, కానీ ఇతను మంచి చేయలేదు, చెడ్డ చేయలేదు, అలా ఉండిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మంచి విషయం ఏంటంటే అబీగయలు మొదటి తండ్రి ఎవరు? నాబాలు. ఇప్పుడు మళ్ళీ మొదలుకొద్దాం.
ఏ భర్తలాగా ఉండాలని దావీదుని ఏ భర్తలాగా ఉండాలని తన కొడుకు ఉండాలని కోరుకుంది? నాబాలు వలె ఉండకూడదని కోరుకుంది. ఎలా ఉండకూడదని కోరుకుంది? నాబాలు వలె ఉండకూడదని కోరుకుంది. హల్లెలూయా. మీరు చెప్పేస్తారు, తక్కడగా చెప్పేస్తారు కదా. చెప్పండి, నాబాలు ఎవరు? మీరు ఎవరు మాట్లాడకూడదు, స్త్రీలు కొంతసేపు మాట్లాడకూడదు. చెప్తుంది మీకు, స్త్రీలు కొంతసేపు మౌనంగా ఉంటే ఎక్కువ దెబ్బలు తగలవు. లాస్ట్ ఓవర్లు ఎలా కొడతారు చెప్పండి రా, మీకు తెలీదా? మీరు చెప్పండి, లాస్ట్ ఓవర్లు ఎలా కొడతారు? డిఫెన్స్ ఆడాడు 20 ఓవర్లు ఎలాగుంటుంది? ఇది లాస్ట్ ఓవర్. అందరు దేవుని స్తోత్రం చెప్తాం. ఈ ఓవర్లన్నీ 6లు తగులును కాక ఆమెనన్న నీకే తగులుతుంది. ఆమెనన్నారు దేవుని స్తోత్రం. మంచి 6లు బాగుంటుంది. మీరు ఎంజాయ్ చేయండి. ఈ నాబాలు ఎవడంట? మగోళ్ళు పురుషులే చెప్పాలి. నాబాలు ఎటువంటి వాడంట? ఎవరు? మొరటోడని ఎవరు సాక్ష్యం చెప్తున్నారు? మీ భార్య ఏమని చెప్తుంది? నా భార్య నా ఎదురుగారండి, మీరుంటే కానీ మీరు లేకపోతే నాకు ఎలాగంటదండి అంటది మీ ఎదుట. అయ్యగారులు ఏంటంటే అలా నవ్వుతున్నారా? పెద్ద అయ్యగారు నవ్వేస్తున్నారు. మీ ఎదుట నీ ప్రక్కన ఏం చెప్తుందో తెలుసా? వీడంత పనికి మాలోడు లేడు. మీ గురించి కాదండి, మా ఊర్ల గురించి. వీడంత పనికి మాలోడు లేడని చెప్తుంది. గొప్ప సంతోషం అయిపోతున్నారు. ఉండండి, మీ కథ చెప్తారు. ఎంత మొరటోడు అని ఏడుస్తుంది నీ భార్య. మొరటోడు ఎలా ఉంటాడు? ఎవరైనా యాక్షన్ చేసిన వాళ్ళకి పెద్ద ప్రైజ్ ఏంటి? నా పెద్ద ప్రైజ్ ఏమవ్వాలి? పెద్ద ప్రైజ్ 500. మొరటోడు ఎలాగుంటాడో యాక్షన్ చేసి చూపించాలి. అయ్యగారు ఏమైనా చేస్తారు? ఇందాక వీడియోలో చేశారు ప్రసాద్ అయ్య గారు, చేయరట ఆయన. మరి అది ఎలా యాక్షన్ చేశారో మీకు అది నాకు చాలా సంతోషం అయిపోయింది. ఆ యాక్షన్ చేయడానికి ఎవరు ఒప్పుకోరు. ఆయన దొంగ పాస్టర్గా యాక్ట్ చేశారు కదా. మరి ఇప్పుడు కూడా చేయండి. 500 ఒకటోసారి. పోనీ 1000. మీరు ఎవరు రావట్లేదండి. పోనీ నేను చెప్పనా? ఏంటి అయితే మళ్ళీ వెళ్ళిపోవాలి మీ అమ్మాలింటికి? మీరు కాదు, మొరటోడు. మీరు మొరటోళ్ళు కాదంటే చెప్పండి, నేను 3 ప్రశ్నలు వేస్తాను. ఎప్పుడైనా డబ్బులు అడిగినప్పుడు ఎందుకు అని అడగకుండా ఒక్కసారి ఇచ్చావా? ఆగండి ఆపుకోలేకపోతున్నారు. 6 కాబట్టి ఒక్కొక్క పక్క వాళ్ళు చల్లగా నవ్వుకుండా ఇలా కొట్టేసుకోండి. ఒకవేళ 6 తర్వాత మీరు కొట్టుదురు. వాళ్ళకుంది ఇచ్చావా? ఎప్పుడైనా నువ్వే మీ అమ్మాళ్ళకి నాన్నలకి బాగోలేదు కదా, వెళ్ళి 3 రోజులు ఉండిరా అని పంపించావా? 3వ ప్రశ్న, పోని వద్దు పంపించలేదు, మీ అమ్మ నాన్న అంత బాగా చూసేసుకున్నావు, ఒక్కసారైనా మీ అత్త మామల్ని తల్లిదండ్రులుగా ప్రేమించారా? సేవకులను అడుగుతున్నాను నేను. ప్రేమించారా? నీ బ్రతుకు బస్ స్టాండ్ కాను. అలా చేసినాడు మీకు మొరటోడు కదా. ఆ మొరటోడి ఎవరు అంటే మనమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దగ్గరంట ఒక ఎంఆర్ఓ లాంటి ఆఫీసర్ చచ్చిపోయాడు, క్రిస్టియన్. ఆ క్రిస్టియన్ చచ్చిపోతే వెంటనే ఆఫీసరు వాళ్ళ పాస్టర్ గారు అందరినీ పిలిచారు, వచ్చారు. ఆ పాస్టర్ గారు బోల్డ్ మంది వచ్చేసారు. అయ్యో భార్య ఎక్కువ ఏడ్చేస్తుంది, పిల్లలు అమ్మో మా నాన్న ఎంత బాగా చూసుకున్నాడు మమ్మల్ని అని వాళ్ళు ఏడ్చేస్తున్నారు, అందరూ ఏడ్చేస్తున్నారు. మొత్తం పెట్టి వచ్చింది, ప్రార్థన చేశారు. పరదేశంలో ప్రియురాలా పాట పాడారు, వాక్యం చెప్పేశారు. ఇక్కడ మరి ఇక్కడి నుంచి పెట్టి తీసుకెళ్దామని చెప్పి పెట్టి మీద మూతేశారు. మూత మీద ఎన్ని మేకులు కొడతారు? ఒక్కటే. వెరీ గుడ్. ఎవరు చెప్పారండి? ఎవరు అన్నా మీరు పోటీ చేస్తున్నారు పాస్కర్లందరికీ. ఒక్కటే కొడతారు. ఎందుకు? ఏ సమాధి కార్యక్రమం ఏం చేసినట్టు లేరు మీరు. మరలా సమాధి దగ్గర అలాగే ఒక మేకేసారట, అలా పైపైన వేసారట. పైన ఎత్తుతుంటే అయ్యో చివరి చూపు అని చెప్పి భార్య ఏడుస్తుందంట. ఏడుస్తుంటే మరి ఏం చేస్తావు అమ్మా, ఎవరికైనా బాధ కానీ మరి దోచుకో అమ్మా
అని అంటున్నారు. పిల్లలు ఏడ్చేస్తున్నారు, డాడీ లేకపోతే మేము ఉండలేము అమ్మ అమ్మ అని ఏడుతున్నారు. ఈ సమాధి పెట్టి ఒక 5-6 ఎత్తారు. ఎత్తిన తర్వాత ఆ సమాధి పెట్టి వెళ్తుంది. అది పెద్ద ప్రాంగణం, దానికి 2 గేట్లు ఉన్నాయి, 2 పిల్లర్స్ ఉన్నాయి. ఈ పిల్లర్స్లో మధ్యలోంచి ఇలా వెళ్తున్నప్పుడు వీళ్ళు ఎక్కువ మంది ఆఫీసర్ కదా, మేము వస్తాం అన్నట్టు ఎక్కువ మంది మోతున్నారు. ఇటోళ్ళు అటు తోతున్నారు. వీళ్ళిద్దరు కలిపి ఒకళ్ళు ఏం చేశారట, కుడివైపు తోసేస్తే వీడు వెళ్ళి గోడకు గుద్దేశాడట. ఈ సమాధి పెట్టి గోడకి తగిలి పైన కప్పు ఊడిపోయిందంట. అదే సమయంలో లోపల ఉన్నోడు లేచి కూర్చున్నాడట. అందరూ అమ్మో ఆశ్చర్యపోయారు, కొంచెంసేపుకి తమాయించుకున్నారు. ఈ ఆవిడికి ఎంతో సంతోషం, అబ్బో దేవుడు గలకారం చేశాడని. మళ్ళీ ఈయన ముందు చచ్చిపోయినప్పుడు ప్రార్థన చేస్తే వెలిగితే బాగుంది కదా. కానీ ఈ పాస్టర్ ఈ ఆధిక్యత అంతా ఈయనే తీసుకున్నాడు. దేవుడు మహాకృపను బట్టి మన పరిచర్యలో ఒకరిని చచ్చిపోయిన దేవుడు లేపడానికి కృప చేపించాడు, నేను ఎంత పాస్టర్నో తెలుసా అని ఈయన అంటున్నాడట. మొత్తం మీద అయిపోయింది. ఎవరో దగ్గర ఉన్న వాళ్ళు, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. దూరం ఉన్న వాళ్ళు పడుకునిపోయారు, అక్కడెక్కడ పడుకునిపోయారు. రాత్రి 9:30-10 అవుతుందంట. మరలా ఈ ఆఫీసరు, ఈ భార్య ఇద్దరు ఒక రూమ్లో ఉన్నారు. మళ్ళీ కొంచెం ఇలాగ ఉంటున్నాడంట. ఏమండి అలాగున్నారు, ఏం బాగోలేదా? ఎప్పుడైనా ఇలాంటి కార్యం జరిగితే ఆడవాళ్ళకి ఎంత ప్రేమ వచ్చేస్తుంది కదండి. అన్నారు, ఏం తాగుతారా అంటే ఆయన అన్నాడంట, బోర్నవిటా తాగుతాయి. ప్రేమ ఎక్కువైపోతే అన్నీ కలిపేస్తారు వీళ్ళు. ప్రేమ తక్కువైందా పంచదారకు బదులు ఉప్పేసేస్తారు, ఇంకది పసుపు వేసేస్తారు, కారకు బదులు పసుపు వేసేస్తారు. మీకు దండం తల్లి. మొత్తం మీద ఈవిడికి మళ్ళీ మా భర్త లేచాడని సంతోషం. ఏం తాగుతారంటే కాఫీ తాగుతాను అన్నాడంట. వెళ్ళి కాఫీ తెచ్చిందంట. కాఫీ తెచ్చి అయితే గబగబా చేసి తెచ్చి ఇదిగోండి తాగండి అంటే ఇలా తాగాడంట. ఒక గుట్టక ఇలాగేసాడంట. రెండో గుట్టక వేసేలోపుగా ఇలా చూశాడట. ఏమండి అన్నట, మీ తమ్ముడు వచ్చాడా? ఏమడిగాడు? మీ తమ్ముడు వచ్చాడా అన్నాడు. అది కాదండి, వాడు వీసా కోసం బెంగళూరు వెళ్ళాడు, ఈ సంగతి తెలిసిందే, ఆల్రెడీ ఫ్లైట్ ఏదో ఎక్కిసి వచ్చేస్తున్నాడండి. ఉరికా 25 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, మీ వాళ్ళందరినీ అలా వెనకేసుకొస్తా, బుద్ధి పర్లేదు. ఇంకా మరి అయ్యగారులు తెలుసు కదా, ఇంకా అంటే పాపం వీడు ఏమైపోయింది, ఇలా ఉండిపోయిందంట. పాపం తిట్టాడంట, ఏదో అయిపోయింది. ఒక 5 సంవత్సరాలు అయిపోయింది సినిమా. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు అయిపోయిందంట. 5 సంవత్సరాలు అయిపోయిందంట. మళ్ళీ సినిమా, ఈసారి హార్ట్ అటాక్తో. చెప్పండి, మళ్ళీ 5 సంవత్సరాలు పోయిన తర్వాత 5 సంవత్సరాలు పోయిన తర్వాత ఏమైంది? మళ్ళీ చచ్చిపోయాడు. మళ్ళీ పాస్టర్ గారికి ఫోన్ చేశారు. మళ్ళీ పాస్టర్ గారికి ఏం చేశారు? ఫోన్ చేశారు. ఫోన్ చేసి పాస్టర్ గారు వచ్చారు. ఏది పట్టుకొని వచ్చారు? డ్రమ్ము, పాటల పుస్తకం, మళ్ళీ పరదేశులమో ప్రియులారా అక్కడే ఉండు, ప్రియులారా అని పాట పాడేశారు, వాక్యం చెప్పేశాడు. మొత్తం మీద మళ్ళీ పెట్టిలో పెట్టేశారు. మళ్ళీ ఒక మేకు వేశారు. ఇప్పుడు ఈ పెట్టిని మళ్ళీ మోస్తున్నారు. ఆ పెద్ద ప్రాంగణం వెళ్తున్నారు. గేటు దగ్గరికి వస్తుంది. వెంటనే వెనక నుంచి ఇలా ఆవిడ కేకేసిందంట, గేటు వస్తుంది జాగ్రత్త. కొంతమందికి బలుపు వెలగలేదు. ఈడు మళ్ళీ లెగిస్తాడేమో, ఈడితో ఇప్పటికే నేను పనలేకపోతున్నాను. ఆ లెగిసిన వాడు లేకపోతే ఆ చచ్చిన వాడు ఎవడు అంటే ధైర్యంగా చెప్తున్నాను, నువ్వే. ఇందాక చెప్పిన మాట మళ్ళీ చెప్తున్నాను, ఏదో సేవ చేయాలి, నీకు భారీగా ఉండాలని బ్రతుకుతుంది తప్ప మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమిస్తున్నారా? నువ్వు ఆవిడ్ని గౌరవిస్తున్నావా? పాస్టర్ గారులు ఎక్కువగా ప్రార్థన చేస్తారా? పాస్టర్ అమ్మగారులు ఎక్కువ ప్రార్థన చేస్తారా? చెప్పండి మీరు. మాట్లాడొద్దన్న మళ్ళీ గట్టిగా చెప్పాలి కదా. అటువంటి ఆవిడనా నువ్వు గసుకుతున్నా? ఆవిడ వల్లే నీ సంఘం నిలబడింది. కై కుయ్ బుయ్ బై బై
నేను అలా ఎగిరినోడినే, అందుకే చెప్పగలుగుతున్నాను. కేస్తే మళ్ళీ అడగండి, మా వాళ్ళు 30 మంది 35 మంది ఉన్నారు, ఎవరైనా అడగండి ఎలా కేకేసాను చూసేవాళ్ళు అందరూ, ఎలా కేకలేసేవాడు చూసేవారు. దేవుడు నన్ను ఏం చేశాడు, ఇంకా నయం నాకు పక్షవాతం రాలేదు, సంతోషం. జాగ్రత్త, అలాగే ఉంటే నాకు వచ్చిన మెడ విరిసినట్లుగా, ఇంకా అవసరమైతే ఒక్కొక్కసారి అన్నీ రెస్ట్ తీసుకుంటున్నాయి కదా, గుండు కూడా రెస్ట్ తీసుకున్నట్లుగా స్విచ్ ఆపేతను అన్నాడు అనుకో దేవుడు, నీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. లేరా అలాగా? నాకు తెలుసు ఎందుకు అలాగుంటున్నారు. సేవలు అనేకమైన బాధలు, ఎవరి మీద మనం కోపం చూపించలేదు, విశ్వాసుల మీద కోపం చూపించగలమా? ఆ కోపం అంతా ఎక్కడ చూపిస్తున్నావు? అని ఈవిడి మీద చూపిస్తున్నా. చేసిన తప్పుకి చేయని తప్పుకి. ఎప్పుడో చిన్న తప్పులు చేస్తారు, నువ్వు చేయలేదా? ఈ రోజు నుంచి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్క టైంలో ఆవిడ చెప్పినట్లు నువ్వు చేయి, ఒక్కొక్క టైంలో ఆయన చెప్పినట్లుగా మీరు చేయాలి. నేను బాసుని అనుకుంటే కుదరదు. ఇందాక చెప్పాను కదా, ఆవిడ ఆగు అంటే నేను ఆగుతాను. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కసారి ఎంత బతిమల్ల ఏయ్ అంటాను, నేను చెప్పిందే చేయాలంటాను ఒక్కొక్క విషయంలో. మొన్న కొంతమంది ప్రార్థనలు చేస్తున్నారు కదండి, కొంతమంది మరి రేపు భోజన కర్రలు లేవండి, ఈలోపు ప్రార్థన చేసే గంటలోపు కర్రలు కొట్టించేస్తానండి, పో వంట లేదు ఏమి లేదు, అందరు ప్రార్థనలో ఉండాలని చెప్పాను. ఒక్కొక్కసారి మీటింగ్ ఇందా చెప్పాను కదా, మీ మీటింగ్ ఇంక పెట్టొద్దు అని కుటుంబ ఆరాధనలో మేము తీర్మానం చేసుకున్నాం. నేను, మా నిషిబాబు, మా పాస్టమ్ గారు ఉన్నప్పుడు ఓకే అన్నారు. మర్నాడే ఫోన్ వచ్చింది, రాజమండ్రిలో మీరు మీటింగ్ పెట్టుకోవచ్చని. వీళ్ళు ఎంతో సంతోషించేస్తారని, జగదీష్ అని కానీ మా పిల్లలు కానీ ఎక్కడ మీటింగ్ అయినా బోర్డు సంతోషించేస్తారని వెంటనే మా పాస్టమ్ గారి దగ్గరికి వెళ్ళి రాజమండ్రిలో మీటింగ్ పెట్టి ప్రతాప్ సిన్హా గారి దగ్గర మీటింగ్ పెట్టుకునే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడో అన్నాను. నన్ను ఏటన్నావు నువ్వు అన్నా. అదే మీటింగ్లు వద్దనుకున్నాం కానీ మరి మంచి అవకాశం ఇది, ఒక్కసారి అంటే ఒక్కొక్క మాట ఒక్కోసారి ఆడతారు మీరు అంటే, నా టైం బాగోలేదని ఏం చేశాను, సర్లేను మనం. ఆ తర్వాత మావాడు వచ్చాడు, పెద్దోడు వచ్చిన తర్వాత ఆవిడ దగ్గర తిట్లు తిన్నాను కదా, ఈడన నాకు భలే శబాష్ అంటాడు, ఈడు నా పక్షంగా నిలబెడతాను. ఒరే ఇలా వచ్చింది మీటింగ్ ఛాన్స్ వచ్చింది, మమ్మీకి చెప్తే మమ్మీ బౌ అంటుంది, నువ్వు ఏం చేద్దాంరా అని అంటే ఈడు అంతకన్నా గట్టి కేకలేసాడు. మీరు ఒక మాట్లాడతారు, రోజుకి ఒకలాగా ఉంటారు అని ఈడనిసాడు. ఇదేంట్రా బాబు, ఈ కుక్కలేమో నా మీద పడిపోతున్నాయి అని చెప్పి ఏం చేద్దామని చెప్పి అంతకుముందు ఎక్కువ అరిచేవాడు నేను. వాళ్ళకి ఇప్పటికీ గుర్తు నా కేక్ అంటే ఏటో. అలాంటిది వారు అరుస్తుంటే ఏం చేశాను నేను అంటే, నాకు దిక్కే లేదు దేవుడా అన్నట్లుగా లోపల దూరిపోయి మోకాలు వేసాను. ప్రభా నువ్వైనా నా పక్షంగా ఉండవా అన్నట్లుగా. ఒక్క 5 నిమిషాల్లో వాళ్ళిద్దరు జట్టేసుకుని వచ్చారు. అది కాదండి, ఈఎంఐ 1,40,000 కడుతున్నారు కదా, మరొక మీటింగ్ అంటే 1,00,000 రూపాయలు ఇలాగ అవుతున్నాయి కదా, మీకోసమే కదా, మరి నేనే కదా పడుతున్నాను, మీకెందుకు బాధ అన్నాను. అంటే మళ్ళీ వారిద్దరు నా ఆత్మీయతను కోరుకొని, నా భార్య నా ఆత్మీయతను కోరుకొని నా బిడ్డలు, మరి నాకు అది ఒక్కోసారి ఇష్టం ఉండదు కానీ వారిని గద్దిస్తున్నప్పుడు చిన్నపిల్లలైనా భార్య అయినా ఓకే అంటున్నాను అనేవారుగా మనం ఉందాం. తప్పు అయిపోయింది అన్నవారుగా మనం ఉందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా బాలు వలె నేను ఈరోజు నుంచి నీకెన్ని సమస్యలు వచ్చినా అవన్నీ వేరే దగ్గర తీర్చుకో, దేవుని పాదాల దగ్గర తీర్చుకో. భార్యలను సన్మానించండి. ఆవిడ ఎంత ప్రయాసపడుతుందో తెలిసిన, నిన్ను చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, సంఘాన్ని చూసుకోవాలి, వంట చూసుకోవాలి, అక్కడ హౌస్ విజిటింగ్కి వెళ్ళాలి, ఇలా చూసుకొని అలా చూసుకొని నీ చేస్తున్నా నువ్వంటే అమితమైన ప్రేమ. ఆ ప్రేమను పోగొట్టుకున్నది నీ కేకలు. ఈరోజు నేను కాళ్ళు ఎగరే చెప్తున్నాను, ఆ ప్రేమను మరలా నేను పొందుకున్నాను. మీకు మాదిరిగా నేను చెప్తున్నాను. ఈరోజు నేను అంటే పిచ్చి ప్రాణం ఆవిడికి, ఆవిడంటే నాకు పిచ్చి ప్రాణం. ముందు మీ ఇద్దరు బాగుంటే మీరు గొప్ప సేవ చేస్తారు. ఈరోజు చిరునవ్వుతో ఐ లవ్ యూ అని చెప్పండి మీ ఆవిడకి, పాస్టమ్ గారికి చెప్తారా? అది ఎప్పుడో మర్చిపోయామండి మా మొక్కలన్నీ. మీరు చెప్పన్నారు కాబట్టి చెప్తాం, ఎలాగ ఐ లవ్ యూ. గొప్ప నవ్వుతున్నారు మీరు. ఆపరేషన్ ముందంట ఏం చేస్తారు? మత్తులో ఉన్నారు మీరు. ఇప్పుడు ముందు ఆపరేషన్ ఉందనున్నాడు. చెప్పండి,
తీర్మానం చేసుకోండి. ప్రభు నాకు నవ్వడం రాదు, నేను మొరటోడిని, నిజం చెప్తున్నాను, నేను చెప్పిన దానిలో ఏ మాత్రం అబద్ధం ఉన్న దేవుడు నన్ను శిక్షించిన గాక. అర్థం చేసుకుని వాడిని, తీవ్రమైన కోపం కలిగిన వాడిని దేవుడు నన్ను మార్చాడు. నాకు అది వద్దు ప్రభు, ఆ ఫోటో నాకు వద్దు, నాబాలు ఫోటో నాకు వద్దు, దావీదు ఫోటో నాకు కావాలన్న దేవుని గట్టిగా స్తోత్రం చెప్దాం. మీరెందుకు ఎత్తారు? మీరు అసలు ఇక్కడ లేరు, మీరు ఆకట్లేదు, మీరు ఆగరా ఆగరా అంటే మీలోటాడు ఒకడు మొసళ్ళ దానిలో దూరేడట. అది ఒక స్టోరీ. సరే, మనం దావీదులాగా ఉందాం, చిరునవ్వుతాం, ప్రేమతో. ముందు నీ భార్య దగ్గర నువ్వు గెలవాలి. ఎక్కడికి గెలవాలి? భార్య దగ్గరికి వెళ్ళి తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాలి. ఎవరైనా సరే భార్యని కొడితే బాగుండదు, బుద్ధిపురం లేదా, భార్యని కొడతావా అని సంఘంలో గద్దిస్తుండగా ఎలా చూస్తే ఆవిడ ఎలా చూస్తుంది అంటే, అదే అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు ఆవిడ ముఖాన్ని చూసి వాక్యం చెప్పలేకపోతున్నాను. అవునా కాదా? ఆవిడ కాదు చూసి నేను ప్రేమించినట్లుగా మీరు ప్రేమించండి అని సంఘానికి చెబుతాముగాక. ఏం చెప్పలేదు, ఆమె చెప్పలేదంటే మీకు ఇంకా కావాలి వాక్యం. చాలు అంటారా, ఇంకా చెప్పాలంటారా? చాలులేండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మనసు మార్చుకుందాం, సంతోషంగా వాళ్ళని హత్తుకుందాం. నీ కాదని నిన్ను అమితంగా, తన పిల్లల కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించింది నీ భార్య. తాను తినకుండగా నీకు మాంసం పెట్టి, పిల్లలకి మాంసం పెట్టి, దుమ్ములు లేక ఇగురుతో ఉన్న సందర్భాలు నువ్వు చూసావు ఎప్పుడైనా? వెళ్ళావా వంటగదికి? చిరునవ్వుతో పలకరించావా? ఎవడికి కావాలి ఈ సేవ? భార్య దగ్గర ప్రేమను హృదయపూర్వకంగా, నా భర్త ఎప్పటికీ చచ్చిపోకూడదు అని ఊరందరికీ చెప్పాలి మీ గురించి. అప్పుడు నువ్వు నాబాలు కాదని ఒప్పుకుంటాను. చెప్పే విధంగా ఈరోజు ఉంటాను ప్రభువా అని తీర్మానం చేసుకుందాముగాక. వీళ్ళకి ఆమెనయింది, ఇప్పుడు వీళ్ళకి. హల్లెలూయా. సిద్ధంగా ఉన్నారా? ఎవడైనా ఇలా కొట్టుతున్నప్పుడు ఏమంటాం? కొంచెం గట్టిగా ఉంటాం, దెబ్బ అలా ఉన్నాడు, గుండె ఆగిపోతే జాగ్రత్త. అబీగయిల్ని ఎంత హింస పెట్టాడు నాబాలు. కానీ నాబాలు చచ్చిపోవాలని కోరుకుందా, బ్రతకాలని కోరుకుందా? బ్రతకాలని కోరుకునే ఏం చేసింది? పరిగెట్టింది దావీదు దగ్గరికి. నువ్వైతే పరిగెడతావా? అప్పుడే వాడిపోయారు, ఇంకా చాలా ఉన్నాయి. పరిగెడతావా? పోన్లే, నేను చంపబోనాడు చెప్పేస్తాడు. ఈ రోజుతో స్తోత్రం బ్రహ్మ. సంఘంలో ఒక ఆవిడ అంది, పోన్లే పేడ విరగట అయిపోయింది అనుకుందట. ఏడుపు రావట్లేదమ్మా, పాస్టమ్ గారు చెప్పిందట, ఏడుపు రావట్లేదమ్మా, అందరూ చూస్తున్నారు, నేను ఏదో యాక్షన్ చేశాను, నాకు ఈ రోజు నుంచి సంతోషం. ఎందుకంటే ప్రార్థనకి వెళ్ళవడు, ఆదివారం వెళ్ళవడు, ఎక్కడికి వెళ్ళవట్లేదు, సత్తే బాగుందని పాస్టమ్ గారు అందట. పోన్లే అంటే కొంచెం సమయించుకోండి, బాగోదు కదా అందట. ఎంత మొరటోడైనా నాబాలుని చచ్చిపోకూడదని అబీగయిలు కోరుకుంటుంది. నీ ప్రార్థనతో నువ్వు గెలవాలి. ఏం గెలవాలి? పరిగెట్టిందండి దావీదు రాకముందే, పరిగెట్టింది. తన పని వాళ్ళు పరిగెట్టించింది, వారికి ఏం కావాలో అన్నీ పంపించింది ముందే. గబగబ 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 పరిగెట్టి ఒక గుర్రం గాడితో ఏదో తీసుకొని, ఫోటో ఉంటుందేమో, పరిగెట్టింది. పరిగెట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా వెళ్ళి సాష్టాంగ పడిపోయింది. ఏం పడిపోయింది? సాష్టాంగ పడిపోయింది. ఇంకా వివరంగా చెప్పడానికి సమయం లేదు. అంటుంది 3 సార్లు అంది, తప్పు నాది మహాప్రభువు అంది. ఏమంది చెప్పండి? ఇందాక ఓహీ అన్నారు, చెప్పండి. తప్పు ఈవిడిదా? ఇవైతే ఏంటో బాబు కొంచెం అది పనేది తొందరగా చెయ్యి ఆడు అలాటోడే వెళ్ళేసే అనాల్సింది పోయి ఏమంటుంది? తప్పు. మీరు ఎప్పుడైనా సంఘ సేవకుడు ఒక విశ్వాసిని గద్దించిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని, బాబు ఆయన అలాగే తిడతాడు కానీ మీరేమి అలా చేయొద్దండి, అలా ప్రార్థన మానేయకండి అని ఎవరినైనా అన్నావా? నువ్వేమంటావు చెప్తాను వినండి. కిందకు వచ్చిన తర్వాత ఇంకో 2 వేయలేకపోయావా? అవునా కాదా? ఏం మాట్లాడరు, ఇందాక ఈ అన్నది. అవునా కాదా? ఆడు అలాంటి మళ్ళీ మీ జీవితంలో మన మందిరం తొక్కకూడదు, వేసేయాల్సిందాడు. ఎవరిని వేసేస్తాం? ఆడెవడు అనుకుంటున్నావు? దేవుని చేత పంపబడిన మనుష్యుడు, విశ్వాసి. ఒక మనిషి నీ కారణం చేత వెళ్ళిపోతే
లెక్క నువ్వు అప్పగించాలి. వాళ్ళ ప్రవర్తన ద్వారా వెళ్ళిపోతే నువ్వు చెప్పగలగాలి, దేవుడు వాడు ఎందుకు వెళ్ళిపోయాడు తెలుసా ప్రభా, ఇలా చేశాడు నీకు తెలుసు కదా అని దేవుని దగ్గర లెక్క చెప్పాలి. జాగ్రత్త, నువ్వు లేకపోతే నాకేంటి, నువ్వు అసలు దశంభాగం ఇవ్వవు కదా, నువ్వు లేకపోయినా పర్వాలేదు అని అనుకుంటున్నావా? కాపాడువారు ఒక పాఠం ఉంది, గుండె ఆగిపోద్ది. సేవ అంటే ఏంటి, ఏ చోటికి ఎందుకు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళకూడదు, దేవుడు ఈ కాలంలో కూడా పిలుస్తున్నాడా, దేవుని ఏర్పాటు ఉందా లేదా, ఒకవేళ ఒక గ్రామానికి పిలిస్తే ఆ గ్రామం అంతటికి లెక్క, నీ ప్రెసిడెంట్కి లెక్క, పాకీవాడికి లెక్క, ఈ గ్రామానికి నువ్వు చెప్పాలి. తెలుసా మీకు? మహాకృపను బట్టి ప్రభు నన్ను ఆటియా పిలిచాడు, కాకినాడ పిలిచాడు అనుకుని ఊపుకొని వచ్చేసావు. ఊపుకొని వచ్చిన రోజు అయిపోలేదు, రేపు పొద్దున్న వెళ్ళిన తర్వాత కాకినాడ వెళ్ళావు. వారి కోసం నువ్వేం చేసావు అని అడిగితే అమ్మ అన్న పేకగారు కొడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాబాలు పరిగెట్టింది, ఆయన్ని చంపకూడదని ఈ ఆవేశం ఆపాలని ఆపింది. ఇంకోసారి మీ సూత్రం చెప్తాను చూడండి. ఎవరైనా అలా కోపం వచ్చి పారిపోతున్నారు అనుకోండి, అమ్మా మీ సంఘంలో విశ్వాసులు ఎవరైనా కోపం వచ్చి ఈ పాస్టర్ దగ్గర నేను ఉన్నాను అని పారిపోతున్నారు అనుకో, నువ్వు పరిగెట్టుకుని వెళ్ళాలి. ఏం చేయాలి? ఇందాక మాట్లాడరు, పరిగెట్టుకుని వెళ్ళాలి, వాడిని పట్టుకోవాలి. ఏం చేయాలి? రండి బాబు ఒకరు రండి, మళ్ళీ అక్కడికి వెళ్తే వీడియో రావట్లేదు. పరిగెట్టుకొని వెళ్ళి ఈ బాబు నన్ను తిట్టేసి వెళ్ళిపోతున్నాడు, ఇప్పుడు నువ్వు నా స్థానంలో పరిగెట్టుకొని వచ్చి బాబా బాగున్నాను, నేను ఆగనా, నేను చర్చికి రానా అంటే అలా కదా, అలా కాదు. అయ్యగారు అలా తిడతారు కానీ, అయ్యగారు అలా తిడతారు కానీ చాలా మంచోడు అంటారు. నువ్వేం చెప్పు, నాకు నీ సత్యం ఉందా, బోర్డు సత్యలు ఉన్నాయి. అసలు నేను చిన్నప్పుడు నన్ను పుట్టాడు కానీ ఇప్పుడు 2 వేసేద్దాం అనుకున్నాను కానీ ఎందుకు పాస్టర్ అని ఊరుకున్నాను అంటాడు. మళ్ళీ బతిమాలాలి, అది కదా బాబు అంటే. ఇంతకీ వినకపోతే ఒక టాబ్లెట్ చెప్తాను, వింటారా? వినేటట్టు టాబ్లెట్ ఇస్తున్నాను, ఎవడు ఇవ్వడు. భార్యాభర్తలకి ప్రేమ కలగాలంటే టాబ్లెట్ నాకు దగ్గర ఉంది, ఎవరైనా మెసేజ్ పెట్టండి టాబ్లెట్ ఇస్తాను. ఆ టాబ్లెట్ వేసుకున్న తర్వాత నీకు ప్రేమ కలగకపోతే మళ్ళీ నిన్నటి నుంచి చెప్పుకొస్తున్నాను, మళ్ళీ నన్ను కాకినాడ పిలిచి అందరి ముందు చెప్పించి కొట్టండి. ఇప్పుడు చెప్పను, టైం లేదు కాబట్టి. ఇప్పుడు ఈ టాబ్లెట్ చెప్తాను. ఒక విశ్వాసిని ఎంతకీ నీ మాట వింటలేదు, ఆయన మాట వింటలేదు, వెళ్ళిపోతున్నాడు, ఎలాగైనా నీ దగ్గర ఉండాలి అని అంటే ఒక టాబ్లెట్ ఇస్తున్నాను. కావాలా వద్దా? మరి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఉత్తనే కావాలని వస్తారేంటి, ఫీజు ఇలాగనాలి. మీరు టాబ్లెట్ రాసుకోండి, గుండెలో రాసుకోండి. బాబా ఈ ఒక్క మాటకి నువ్వు అలా చచ్చిపోతే 25 సంవత్సరాలు పెట్టి ఆయనతో పడుతున్నాను. ఎన్ని సంవత్సరాలు పెట్టి ఒక్క మాటకి నువ్వు ఇలా చచ్చిపోతే అసలు అలాంటి పడితే నేను ఎలాగే వేగుతున్నావు, నీకు అర్థం చేసుకోవా? నువ్వు చక్కగా ఆదివారం వస్తావు, ఏదో మాట తిట్టి వెళ్ళిపోతావు, నీ రోజు అంతా ఆడిపోవే చూడాలి. రోజు నన్ను అంత హింస పెడుతాడు తెలుసా బాబు అంటే ఈయన హృదయం అంతా ఏమైపోద్ది? నిజమే కదా, పాపం అమ్మగారు ఎంత బాధపడుతున్నారో ఆయనతో వేగలేక. నాకు ఏమంటే 1 గంట ఫోన్ తిట్టుకొని నేను మళ్ళీ వచ్చే వారం వచ్చి ప్యాడ్స్ పట్టేస్తాను. హల్లెలూయా. ఎన్నిసార్లు వీళ్ళు గెసిరని తెలుసా? ఇన్నిసార్లు మా సంఘంలో ఉన్నవారిని నేను కొట్టానో తెలుసా? వెళ్ళిపోతున్న వాళ్ళని మా పాస్టమ్ గారు, ఇందాక చూసిన పొట్టి పాస్టమ్ గారు వెళ్ళి, అన్నయ్య వెళ్ళిపోకండి ప్లీజ్ 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 అని నా సంఘం బ్రతికొట్టడానికి కారులో ఆవిడ. లేకపోతే తెల్ల చెప్పారు కదా, ఆ ఉరుమ్రా అదే కోలిపిగాడు చెప్పినట్లుగా అందరూ పారిపోతారు. ఆవిడ వెళ్ళి అనేక మంది చేతులు పట్టుకుంది. ఆవిడ మా ఇంటికి మదర్ తెరీసా అని పేరు పెట్టుకున్నాను నేను మా ఇంటికి. మీరు గొప్ప అనుకోండి ఏమనుకోండి, ఆవిడ చాలా చాలా పెద్ద పనులు చేసిందండి. కరోనాలో ఫస్ట్ వచ్చిన వెంటనే ఊరికి రాకుండా కర్రలేసారు. అప్పుడు సరిగ్గా ఒకరు చచ్చిపోయాడు. మేము జగదీష్ అన్య వీళ్ళు అందరూ మీరు ఎవరు వస్తారో రారో మాకు తెలియదు కానీ మీకు అవకాశం ఉంటే రండి, లేకపోతే మానేయండి అంటే ఒక 20 మంది సంఘం అందరూ ఆ దొంగసాటుగా అడుచాటుగా ఆ ఊరు వెళ్ళాం. ఆ ఊర్లో పక్క వాళ్ళందరూ కూడా ఈ చచ్చిపోయిన కాస్త దగ్గర రావట్లేదు, వాళ్ళ ఇంట్లో ఉండి ఇలా చూస్తున్నారు. నేను ముందు అనుకుంటే ఫోటోలు పెడుతును ఉంటారు. మేము వెళ్ళాము. అన్నయ్య ఏమో మళ్ళీ ఆ రోజు కూడా డ్రెస్ వేసుకొని వచ్చాడు. ఆ సుమో బండిలో వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పోలీసు అని చూసి ఎవరేం మాట్లాడలేదు. మేము సమాధి పెట్టి అంతా చేస్తున్నాం. సమాధి చేసే ముందు ఏం చేయాలి? స్నానం చేయాలి. చేస్తావా నువ్వు?
ఆ బాబుకి హెచ్ఐవి. ఒకటి కరోనా, 2 హెచ్ఐవి. నల్లగా మాడిపోయాడు. ఆ ముందు రోజు చెప్పింది పాస్టర్ గారు, ఈ బాబు రేపు చచ్చిపోయేటట్టున్నాడు, ఈరోజు వెళ్తానండి ప్లీజ్ అండి అని ముందు రోజు బండి వేసుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఏడుతున్నాడట, గణేష్ పేరు. ఏడుతుంటే ఎందుకు ఏడుస్తావు అంటే, నాకు ఆవేదన తట్టుకోలేకపోతున్నాను అంటే, ఈవిడ అందంట, ఏసీ కొంటాను బాగుంటావా అందంట. నవ్వాడట. ఏమన్నాడు? నవ్వాడట. మర్నాడు చచ్చిపోయాడు. వెళ్ళాము. ఈవిడ ఏం చేసిందంటే, శరీరం అంతా ఎలాగా స్నానం చేయించలేకపోతున్నాం. నేను అన్నాను వద్దు అన్నాను, పెట్టి మీద మనం అతిథిగా చేయకూడదు అన్నాను. ఈవిడ ఏం చేసిందంటే, ముఖాన్ని నీళ్ళేసి తన చేతులతో కడిగి పౌడర్ రాసి సమాధి చేయడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. నువ్వెంత ప్రయాసపడుతున్నావు. నేను గొప్పకి అతిశయానికి చెప్పట్లేదు, నేను బాగా వేసేస్తానని చెప్తున్నానా. నన్నులో ఎక్కువ తినది మా ఆవిడే. అంటే చేత్తో కాదు, అలాంటి మాటలు ఒక్కోసారి అంటాను, మీరందరూ నా చెల్లెళ్ళు అక్కలు, మీరందరూ నా సహోదరులు కాదు చెప్తారు, నీ చీర వ్యభిచారిలాగా ఉందంటాను. ఒక్కోసారి చచ్చిపోద్ది ఈ మాటకి చచ్చిపోద్ది. ఎంత కష్టమో మీరు కూడా అనుకోండి, నాతో ఏగడం ఎంత కష్టమో అనుకోండి. ఎప్పుడో స్టోరీ చెప్పట్లేదు, ఇప్పుడు కూడా నా బాలుకి మారిపోయిన తర్వాత కూడా అలాంటి బాణాలు వేస్తాను. అమ్మాయిని పంపించేయండి అంటది ఒకసారి. అమ్మాయిని పంపించేయండి, పంపించేస్తాను. నీ కూతురే కావ్య అనుకో, పంపించేస్తావా అంటే మీరు అలాగే చెప్తారు, సరే ఉంచుకుందాం అంట. అలాగే పొగుడుతున్నాను అనుకోవద్దు, ఇలా దెబ్బలు తొంతున్నాను అని అర్థం చేసుకోండి. కానీ సంఘాన్ని కాపాడడానికి ఆవిడ ఎంతో ప్రయాస పడుతున్నది. మీరు ప్రయాసపడాలి. వెళ్ళింది, తప్పు నాదే అంది, నువ్వు కూడా తప్పు నీ మీద వేసుకో. పరిగెట్టింది, నువ్వు పరిగెట్టు, చల్ల కూర్చోకు. వెళ్ళింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బోల్డ్ వాక్యం చెప్పేసిందండి ఆ అధ్యాయంలో. ఇలా కాదండి, ఆయన నాబాలండి, మీరు ఏమనుకోకండి ప్లీజ్ అండి, పిన్నీస్ అండి, ఏ మాటకి దావీదు పడలేదండి. కానీ ఒక్క మాటకి ఆ వచనం చూపించాలి, లాస్ట్ వచనం. ఇంక మళ్ళీ మీకు వచనం చూపించను, తీయండి. మొదటి సమూయేలు గ్రంథం 25, త్వరగా. మొదటి సమూయేలు గ్రంథం 25 తొందరగా 29 అందరూ చదువుదాం. మరి ప్రాముఖ్యంగా పాస్టమ్మలు గట్టిగా చదవాలి. నిన్ను హింసించుటికైనను నీ ప్రాణం తీయుడికైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల బాగా చదవాలి. నా ఏలిన వాడవకు, నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడను. ఒకడు వడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువులను ప్రాణములను విసిరివేయను అని వాక్యం చెప్పిందండి. పైనుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళి చదువుకోండి, ఎన్నో వచనాలు ఉన్నాయి. కానీ ఆ వచనాలకి ఎక్కడ ఆగలేదట. ఈ వచనం దగ్గర అమ్మగారులు, ఈ వాక్యం ఈ వచనం దగ్గర దావీదు చల్లబడిపోయాడు. లాస్ట్ ప్రశ్న ఎందుకు? మీరు నిజమైన పాస్టర్లు అయితే చెప్పండి. ఇదే నీళ్ళు లేవని ఇందాక చెప్పాను. రైటే కానీ తప్పు, రైటే కానీ తప్పు. ఎవరు సిస్టర్ ఎవరు? నించండి. మీకు అయిపోయింది ఛాన్స్, మీ ఛాన్స్ అయిపోయింది. చెప్పలు కొట్టండి అందరు. పెన్ను లాస్ట్ పెన్ లేదా? పెన్ అయిపోయిందా? అమ్మా, దేవుడు నిన్ను ఎంత కనపరుస్తున్నాడు చూడండి. 10 రూపాయలు పెన్ అయిపోయింది, 200 వచ్చింది. 500 ఇద్దాం అనుకున్నాను, 200 వచ్చింది. అయినా సంతోషమే. 10 రూపాయలు పెన్న బదులు ఎంత ఇచ్చాడు దేవుడు? చెప్పలు కొట్టండి గట్టిగా. అయ్యారు మీ 54 సంవత్సరాల మీ అనుబంధంలో మీ చేతుల మీదుగా అందరు చెప్పట్లే, గట్టిగా చెప్పట్లే, గట్టిగా. వెరీ గుడ్. ఒక్కసారికి దావీదుకి సినిమా అంతా వచ్చేసింది. హల్లెలూయా. ఏ సినిమా అంటే ఒకటి అన్నాడు, ఒక మాట అంది, నీ మీదకి ఎవడైనా వస్తే వాణ్ణి దేవుడు ఎలా విసిరేస్తా తెలిసినా? ఒడిసెల రాయితో విసిరేస్తాడు అన్న వెంటనే ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయింది. ఎక్కడికి? గొలియాతు దగ్గరికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. తన జీవితంలో అత్యధికంగా
దావీదు చరిత్రలో ఆనందించిన రోజు ఏంటండి? చెప్పండరా పాస్టర్ గారు. లాస్ట్ మినిట్స్ 10 నిమిషాలు ముగించేస్తాను. 10 నిమిషాలు. ఇది ఒక చరిత్ర ఈరోజు. అందుకు వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళి తన జీవితంలో ఎక్కువగా సంతోషించిన రోజు ఏదండి? గొల్యాతుని కొట్టిన రోజు. అంతకు మించి తన జీవితంలో ఆ రోజు అనుకున్నాడు, ఈ రోజు నుంచి నా స్టార్ తిరిగిపోయింది అనుకున్నాడు. మీకు ఎవరైనా సరే ₹1,00,00,000 ఇస్తా అనుకోండి, మీరు అనుకుంటారు ఆ రోజు రేపు నాకు ₹1,00,00,000 ఇచ్చేస్తా అన్నాడు, ఒక స్పాన్సర్ వచ్చాడు, ఇక్కడి నుంచి నాకు స్టారు. చెప్పండరా, గొల్యాతుని కొట్టేశాను, నా స్టార్. ఇన్నాళ్ళు నేను చేసిన ఆరాధన దేవుడు చూశాడు, నాకు విజయం ఇచ్చాడు, రేపటి నుంచి నీ స్టార్ సూపర్ స్టార్ అనుకున్నాడు. ఎవరు? ఆ రోజు నుంచి మొదలైంది, మర్నాడు నుంచే, లేకపోతే ఆ రోజు నుంచి పోరాటం స్టార్ట్ అయింది. ఆయన అనుకున్నాడు సేవకు వస్తే నేను ఎలాగ అనుకున్నాను, సేవలో సూపర్ కొట్టది, కక్కలో మొక్కలో అనుకున్నాను నేను మా అయ్యగారిని చూసి. వచ్చిన తర్వాత అర్థమైంది. అలాగే దావీదుకి గొల్యాతుని కొట్టిన తర్వాత అర్థమైంది, ఈ శ్రమలు, ఏడుపు, కన్నీరు, నిద్రలేని రాత్రులు. నిన్న మిన్నల్లి అయిపోయాడు, మీకు చెప్పాను కదా, మిన్నల్లిలాగా ఉన్నాడు. జీవితంలో మరి ఇప్పుడు సంతోషించని దావీదుకి లేదు. ఏదో కొంచెం ఉంది, కానీ గొల్యాతుని కొట్టిన రోజు ఆనందించినట్లుగా ఇప్పుడు ఆనందించలేదు. ఇప్పుడు అబీగయలు తన వాక్యం ద్వారా ఏం గుర్తు చేసింది? ఆ రోజు సూపర్ స్టార్ నువ్వు అన్నట్లుగా నీవు గొల్యాతుని కొడితే ఎలా పడిపోయాడో అలాగే దేవుడు నీ స్థానంలో నీకు ఎదురేటి వాడిని, నీకు వ్యతిరేకంగా ఉన్నవాడిని అలా కొట్టేస్తాడు. అన్నిసరికి అలా ఏం వాక్యం చెప్పిందిరా అని చెప్పి బెలూన్లాగా ఎలాగ పొంగినాడు. గాలి తీసిన దానిలాగా, పేలిపోయిన దానిలాగా దావీదు అయిపోయాడు. హల్లెలూయా. చెబితే నాతాను లాంటి, చెబితే యోనా లాంటి, చెబితే అమ్మా తల్లారా అబీగయల్ లాంటి వాక్యాలు చెప్పాలి. వచ్చాయా ఎప్పుడైనా వాక్యాలు అలాంటి? లేవు. సీరియల్, సోకులు, రింగులు, ఏంటదే ఫేషియల్ జాగ్రత్త. అలాంటి వాక్యాలు చెప్పేదాకా మారిపోదుముగాక. యోనా గురించి ఎందుకు చెప్పానో చెప్పడానికి టైం లేదు. నాకు ఇష్టమైన వారు బైబిల్ అంతట్లో ఇద్దరే వాక్యం చెప్పడంలో, ఒకటి నాతాను, 2 యోనా. మీరు ఫోన్ చేయండి, ఎందుకో చెప్తాను, యూట్యూబ్లో కూడా ఉంది, చూసుకోండి. టైం లేదు, చెప్పట్లేదు. ఇలా చెప్పింది. ఆ రోజు అనుకున్నాడు, అమ్మా అంటున్నాడు, నేను తప్పు చేయకుండగా, ఆ దోషం నా మీదకి రాకుండగా ఆ దేవుడే నిన్ను పంపించాడమ్మా. నా కళ్ళు వెలిగించావు, దేవునికి స్తోత్రం. దేవునికి కూడా స్తోత్రం చెప్పాడు నువ్వు ఇలా మాట్లాడినందుకు. మనసులో కూడా అనుకున్నాడు, ఇలాంటి వాక్యాలు చెప్పి మా ఆవిడైతే ఎంత బాగున్నావు అనుకున్నాడు ఆ రోజే. ఎవరికి అర్థం కావట్లేదు. అనుకున్నాడు లోపల. నిన్న బండి కావాలని నేను ఎలా అనుకున్నాను, బండి లోపల అనుకున్నాను, అబ్బా ఈ బండి అయితే బాగుంటుందని నేను ఎలా అనుకున్నాను. దావీదు అలా చూశాడా లేదా? చూడబట్టి మళ్ళీ కబురు పెట్టాడు. అబ్బా ఇలా అందం కోసం చచ్చిపోలేదండి. ఏమనుకున్నాడంటే, ఇంత మంచి మాటలు ఆత్మీయురాలు నాకుంటే బాగున్ను అనుకున్నాడు. మీ ఆయన కూడా అనాలి, అబీగయల్లాగా నా భార్య ఉంటే ఎంత బాగున్న పాస్టర్ గారు, నేను అంత బాగా చూసుకున్నాను. గయ్యాల్లో నెంబర్ 1. ఒకసారి నేను మేస్త్రులు పెడితే ఒక గయ్యాలు ఏం చేసిందంటే, నేను వెళ్ళేసరికి గొయ్యి తవ్వేస్తారు కూలీలు అనుకుని వెళ్తే అక్కడ గొయ్యలేదమ్మా. ఏమయ్యారంటే, ఆడు ఏకష్టా మాట్లాడుతున్నాడు, పో అన్నాను. మరి పోతే ఇప్పుడు గొయ్యి ఎవరు తవ్వుతారు? ఏమో నాకేం తెలుసు అంటుంది. మరి మేస్త్రికి వచ్చి రమ్మన్నా, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి వద్దా? అప్పుడు వెంటనే నిక్కరతో ఉన్నాను నేను, ఇంకొక అబ్బాయి, ఆ కూలీలు తవ్వాల్సిన గొయ్యిని గబగబా తవ్వేసామండి. ఆ రోజు నాకు నడుము నొప్పి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎగరగొడుతున్నావా? చల్లారుస్తున్నావా? మంచి వాక్యం ఒకటైనా ఉందా స్త్రీలకి చెప్పేది వాక్యంగా? నీ మాట విని వస్త్రాలు మార్చుకున్న వారు ఉన్నారా? నీ మాట విని లిప్స్టిక్లు ఆపిన వాళ్ళు ఉన్నారా?
పాస్టర్ గారిని పెళ్లి చేసుకుంటే పాస్టర్ అమ్మ అయిపోయావా నువ్వు? డాక్టర్ని చేసుకుంటే డాక్టర్ అమ్మ అయిపోద్దా? లాయర్ని చేసుకుంటే లాయర్ అమ్మ అయిపోద్దా? మరి ఎలాగండి నీకు నేను పాస్టర్ అమ్మని అవ్వాలంటే చెప్తాను చూడండి. దానికి ఒక స్టోరీ ఉంది కానీ చెప్పట్లేదు. మోషే స్టోరీ ఉంది. మోషే స్టోరీ చెప్పట్లేదు. ఎప్పుడు నువ్వు పాస్టర్ అమ్మ అవుతావు అంటే, ఒక పడిపోయినా, కృంగిపోయినా, చెదిరిపోయినా ఒక ఆత్మను, పాస్టర్ గారి ద్వారా కోల్పోయిన ఆత్మను ఇందాక చెప్పినట్లుగా నువ్వు కట్టినప్పుడు అప్పుడు అనాలి, పాస్టర్ గారు మీరు పాస్టరే, నేను కూడా పాస్టర్ అమ్మనే అనాలి. అలాగ అన్నోళ్ళు నాకు ఫోన్ చేయండి. ఏం మాట్లాడలేదు ఇందాక. దీన్ని చూసి ఇలా స్టెప్పలు వేయాలనుకుంటున్నారా? ఇలాంటి చీరలే నేను కట్టుకోవాలనుకుంటున్నారా? ఇలాంటి లెగ్గిన్సే మీరు కాదు, అలాంటి ఉన్న వాళ్ళు అడుగుతున్నారు. ఇలాంటి లెగ్గిన్స్ పాస్టర్ అమ్మ కట్టుకుంది కదా, మేము కట్టుకోకూడదా అని అంటున్నారా? బుద్ధి లేదా, సిగ్గు లేదా? వెళ్ళి చావకూడదా? ఆ పిల్లర్లు గుద్దుకోకూడదా? నీది నీ సేవ ఒకటేనా? బ్రతుకు మార్చుకో. నువ్వు తల్లివి. చెప్పండి ఎవరు? నువ్వు తల్లివి. సంఘాలు కట్టేయాలి, ఆత్మలు కట్టేయాలి, ఎవరు వెళ్ళిపోకూడదు. మంచి వాక్యాలు చేత నువ్వు నింపబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కబురు పెట్టాడు దావీదు. ఏం పెట్టాడు? ఒక యోగ్యులైన పనివారితో. ఎవరితో పెట్టాడు? అలాంటి చూసి రమ్మంటే కాల్చి వచ్చినోడు కాదు, కొంచెం యోగ్యుడైన వాడిని పెట్టి వెళ్ళి మాట్లాడమంటే. దావీదుకి కూడా ఏముంది? సిగ్గుంది. హల్లెలూయా. మంచివాడు. వెళ్ళి మాట్లాడారు. అమ్మ మరి ఆయన గారు చనిపోవడం మరి బాధే కానీ, వినండి వినండి, మీ ఆయన గారు చనిపోవడం బాధే కానీ మరి నువ్వు ఎలా బాధపడతావు? మరి మీరు ఏమనుకోవద్దు, ఒక మాట చెప్తాం. ఏం చెప్పండి అంటే, అలా కాదు, మరి దేవుని చేత అభిషేకించబడినవాడు మా అయ్యగారు ఉన్నారు, మరి తప్పే ఒక విధంగా, కానీ మరి ఆయనకి నీలాంటి ఆదరణ ఉంటే ఆయన శ్రమల్లో ఎంత బాగుంటాడు కదప్పా అని అన్నారు. అంటే ఆవిడేటందంటే, అయితే నేను పెళ్లి చేసుకుంటాను అని అనలేదు. ఏమనంటే, ఆయన సేవకులకు దాసురాలుగా ఉండడానికి నేను వస్తాను అంది. అందరు గట్టిగా హల్లెలూయా చెప్దాం. షికార్లు కొట్టడానికి, పిక్నిక్లు వెళ్ళడానికి, బీచ్లు వెళ్ళడానికి, టూరిజంకి వెళ్ళడానికి ఆయనతో వెళ్తాను అనలేదు. ఒక మాట చెప్తున్నాను, దావీదుకి తిండి లేక ఇంటికి పంపించాడు. ఇప్పుడు తిండి అంతా ఎవరి దగ్గర ఉంది? అబ్బిగయీల్ దగ్గర ఉంది. మా రాణి ఇలాగనొచ్చు. అయ్యగారు ఒకవేళ అనుమానం, సౌలు ఎప్పుడైనా చంపేస్తే ఏమవుతుంది? ఈవిడ ఎవరిని చేసుకున్నా ఏమవుతున్నారు? ఇప్పుడు మనకి స్టోరీ తెలుసండి. నిజంగా ఆ రోజు స్టోరీ అంతా మనకు తెలుసా? ఒక ప్రధానమంత్రి ఒకడి మీద పగబెట్టాడు, ఆయన బతుకుతాడా? ఒక రాజు పగబెట్టాడు, బతుకుతాడాడు? మీరు ఏం అంటలేదు, అయిపోతుంది. లాస్ట్ 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 ప్లీజ్. నిజంగా 3:30కి నేను కరెక్ట్గా ముగించేస్తాను. నేను చాలా ఈరోజు అలసిపోయాను తెలుసా. ఏ రోజు అంత అలసిపోలేదు, చెమటలు పెట్టేసే ఫుల్గా. నాకు ఒంట్లో బాగోలేదు నిజం. వాక్యం చెప్పినంత వరకే నాకు బాగుంటుంది. వాక్యం చెప్పిన తర్వాత దగ్గు, వాక్యం చెప్పకముందు దగ్గు. ఇది నిజం. మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. మధ్యలో ఒక్కసారి కూడా దగ్గు రాకుండా. రాత్రి ఎన్నిసార్లు దగ్గాను, మొన్న రాత్రి ఎన్నిసార్లు దగ్గాను. మా పిల్లల్ని వీళ్ళని అడగండి. దగ్గుతూనే ఉన్నాను మొన్న రాత్రి, కానీ నిన్న ఏమైపోతుంది అనుకున్నాను. దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అమ్మా అయ్యా ప్లీజ్ 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 ఒక్క నిమిషం. ఏం చెప్తున్నాను? ఈవిడికి ఉన్నతమైన స్థితి ఇలా కానొచ్చు. మీరు మీరు మంచి మాట చెప్పారు, కానీ ఒక్క మాట, మీకు ఇంతవరకు సరైన సహాయం లేదు. మా ఇంటి నుంచి ఏమేమి కావాలో అన్నీ పంపిస్తాను, కానీ నా ఒకవేళ అనుమానం ఉంటే అనుమానం అని చెప్పకుండా చచ్చిపోతాడు బతుకుతాడని అని చెప్పాలి. కానీ ఏమందంటే, అతడు ఆత్మీయుడు, అతడు ఆత్మీయుడు, నేను వెళ్తాను, అతనికి పరిచర్య కొరకు వెళ్తానని తీర్మానం చేసుకుంది. ఎందుకు? షికారుల కోసం కాదు, వెళ్తాను. మీరు ఎలా చెప్పగలరు పాస్టర్ గారు అంటే, పాపం పెళ్లి చేసుకుంది దావీదుని. ఎంతవరకు ఏసీ రూమ్లో భవనంలో నాయకురాలుగా గొర్రెలు గొడ్లు పనివాళ్ళు ఉంటున్న వాటికి ఒక్కర్తే ఉండాల్సింది. ఇప్పుడు పనికిమాలలాగా చెప్పులు లేనట్లుగా ఏం తిండి ఉంటుందో ఉండదో అన్నట్టుగా ఆయనతో వెళ్ళింది. అరణ్యానికి వెళ్ళడానికి సేవకు రావాలి పాస్టరమ్మ. 31వ అధ్యాయంలో, ఈ 30వ అధ్యాయంలో ఏం జరిగింది? ఇప్పుడు మనం ఊహించినట్లుగానే దావీదు 2 భార్యలను పట్టుకెళ్ళారా లేదా? ఆ రోజు చచ్చిపోరా లేదా? లేకపోతే ఇంకెవడెవడో లొంగ తీసుకున్నా లేదా?
ఇంత శ్రమలు అనుభవించడానికి దావీదు తెలియదు. నువ్వెందుకు పాస్టర్ని చేసుకుంటున్నావు, లేకపోతే పాస్టర్తో ఉంటున్నప్పుడు ఏం కోరికలు కోరుతున్నావు? ఇదే అనుకూలమైన సమయం. దేవుడు అనేకమైన విషయాలు మమ్మల్ని ప్రేమించాడు. అరణ్యములో ఉండడానికి, ఆకులు తినడానికి, కన్నీరు కార్చడానికి నేను నా పాస్టర్ గారితో ఉంటానని మనం తీర్మానం చేసుకుందాం గాక. దేవుడి మాటలు దీవించిన గాక. దేవుడు 3:30 అన్నాను, నన్ను గెలిపించాడు. 3:20కే ముగించేస్తున్నాను. దేవునికి ఇష్టమైనట్లుగా మనం సేవ చేద్దాం గాక. అందరూ లేచి నిలబడదాం. స్థిరమైన నిర్ణయం, ఉన్నత దర్శనం, క్రమమైన ప్రార్థన. చెప్దాం. స్థిరమైన నిర్ణయం, ఉన్నత దర్శనం, క్రమమైన ప్రార్థన. యేసయ్యా దానియేలులాగునా నన్ను జీవింపచేయవా. యేసయ్యా దానియేలులాగునా నన్ను జీవింపచేయవా. ఈ భారత వనిలో దానియేలు చెప్పండి. ప్రభువా నేను సేవ చేస్తాను ప్రభువా, నీకు నమ్మకస్తుడిగా ఉంటాను ప్రభువా, జ్యేష్ఠుడిగా ఉంటాను ప్రభువా, దావీదు వలె చురుకైన వాడిగా ఉంటాను ప్రభువా, నా భార్యను ప్రేమించేవాడిగా, పాస్టర్ గారిని ప్రేమించేవాడిగా, ఆదరించేవాడిగా నేను ఉంటాను ప్రభువా. సంఘమును కట్టేదానిగా, నీకిష్టమైన యోగ్యురాలైన అబీగయలు వలె ఈ రోజు నుంచి నీ కోసం బ్రతుకుతాను ప్రభువా. అరణ్యమైన ఏదైనా నీ కొరకే జీవిస్తాను ప్రభువా అని సేవకురాలిగా నీ కొరకే నేను బ్రతుకుతాను ప్రభువా. నాకు అటు ఇటు దారులు వద్దు, నీవే నాకు కావాలని రోషం కలిగిన దైవజనుడిగా ఈరోజు తీర్మానం చేసుకుంటాను ప్రభువా. ప్రతి ఒక్కరు సమర్పణ చేసుకోండి. ఒక్కరు నిజముగా ఇటువంటి సమర్పణ చేసుకోగలిగితే మేము ఖర్చు పెట్టిందంతా విజయవంతమైనట్లుగానే. లేదా ఇన్ని మాటలు ఇన్ని ఉదాహరణలు విన్నా నీలో పాపం కానీ సరైన సేవ కానీ చేద్దామనుకొని తీర్మానం చేసుకోకపోతే ఇక మా పని వ్యర్థమే. నమ్మకస్తులుగా ఉందాం, మారిపోదాం, సంతోషంగా ముందు కుటుంబంలో ఉందాం. దుఃఖాలు అనుభవించడానికి అబీగయలు వెళ్ళింది. ఎంత కష్టమైన అబీగయల వల్ల దావీదుకి ఆనందమే కలుగుతుంది. అలా శ్రమపడదాం. దయచేసి క్షమించండి, నేనే ప్రార్థన చేస్తున్నాను. కృపగల తండ్రి, ఈ 2 రోజుల సదస్సును అమితంగా మీరు దీవించినందుకు వందనాలు. నూతనమైన మాటలు మీకు ఇచ్చినందుకు వందనాలు. ప్రోత్సాహకరమైన మాటలు ఇచ్చినందుకు వందనాలు. సరిచేసిన మాటలు ఇచ్చినందుకు వందనాలు. అనేక సేవకుల కుటుంబాలు, వాళ్ళ పిల్లలు కట్టబడుదురుగాక. వారి సేవ దావీదు వలె, అబీగయలు వలె యోగ్యమైన సేవ నీ కొరకు చేయుదురుగాక. ఈ కార్యక్రమానికి మాకు అనుమతిచ్చిన రతన బాబాయ్ గారిని దీవించండి. ఈ కార్యక్రమం పెట్టడానికి వీలే చూపించిన స్టీఫెన్ పాస్టర్ గారిని దీవించండి. సహకరించిన మా సంఘ బిడ్డలను, సహకరించిన వారందరినీ పేరు పెట్టి ఇంకొకరిని పిలిచి రండి ఈ సదస్సుకని పిలిచిన వారికి అందరికీ, ఇక్కడ చేరిన సేవకులకు మీరు దీవించి ఆశీర్వదించమని, వారి పరిచర్యలను అభివృద్ధి పొందించమని, ఎవ్వరు వారి కుటుంబాల పిల్లలు అమ్నోను వలె అవ్వకుందురుగాక కృప చూపించి మహిమ పొందమని, ఈ వాక్యాలు దుష్టుడు ఎత్తుకొని పోకుండా నీవే నీ కాపుదల వారి హృదయముల్లో ఈ మాటలు తిరుగునుగాక. వాక్యము బహువేగముగా పరిగెత్తునుగాక. కృప చూపించి మహిమ పొందమని, చేరి వచ్చిన ప్రతి సేవకుని సేవకురాలని యేసు నామములో మళ్ళా నేను దీవిస్తున్నాను. ఆ దీవిని మీరు వారికి అనుగ్రహించమని యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఇక్కడ చేరిన మనకును సమస్త పరిశుద్ధులకును తీర్మానం చేసుకున్న వారికి అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.